ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రండి దేవుని బిడ్డలారా, ఈరోజు వరంగల్లో గత నెల రోజుల నుంచి మీ మధ్యలో ఎప్పుడెప్పుడు రావాలని ఆ తృష్టతో ఈ దేవుడు ఈరోజు ఆయన కృపను నడిపించాడు. సో మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాను. మిమ్మల్ని బట్టి అలాగనే హైదరాబాద్లో కూడుకున్నటువంటి సిలోయం ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ తరఫున మీరందరూ దైవ సముఖంలో కూడిన విధానం బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లైవ్ ద్వారా చూస్తున్నవారు చూడబోతున్న వారు అందరికీ ప్రేమపూర్వకంగా ఈరోజు మీకు చూస్తున్న వారికి అలాగనే హైదరాబాద్లో ఉన్నటువంటి సంఘానికి మరి ప్రేమపూర్వకం ఆహ్వానిస్తూ అందరికీ ఈరోజు మట్ల ఆదివారము సందర్భంగా శుభాకాంక్షలు. హ్యాపీ పామ్ సండే. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఈరోజు వాక్యం తీసుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనం ఒకరు సహకారంగా చదవండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తమ గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్ష రక్తముతో ద్రాక్షల రక్తముతో తన బట్టలను ఉతుకును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం మన వినికుడు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మన దేవుడు మనతో మాట్లాడటానికి చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ ఏకీభవిద్దాం. స్థానికంగా ఉన్నవారు, దూరంగా ఇంటర్నెట్ ద్వారా మరి నడిపించబడుతున్న మరి హైదరాబాదులో సన్నీ జాయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫెలోషిప్లో ఉన్న వారందరూ ఏకీభవిద్దాం. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. ఇదిగో ప్రభు, ఈ సమయంలో ఈ సముఖానికి వచ్చిచుండగా ఈరోజు ప్రభు మనల్ని గొప్పగా ప్రేమించావు గనుకనే నడిపించావయ్యా. గడిచిన వారమంతా నీ రెక్కల కింద కాచి కాపాడి ప్రభు మాకు ఒక అవకాశం కూడా ఇచ్చావు. పైన శుక్రవారం రోజున ఉపవాస ప్రార్థనలు గడపటానికి, అయా ప్రార్థనలో గడపటానికి, అయా ఫెలోషిప్ కలిగి ఉండటానికి కృప చూపించలకే వందనాలు తండ్రి. మేము మంచివారమని, భక్తివారమని ప్రభా మమ్మల్ని కాపాడుతలేవయ్యా. నీ ప్రేమను బట్టి కాపాడుతున్నావు. నీ కనికరము, నీ కృప ద్వారా తండ్రి మనం ఆదరిస్తూ సంరక్షిస్తూ మాకు ఈ అవకాశాలు అనుగ్రహిస్తున్నావయ్యా. నీ పాసనలో గడిపే విధంగా తండ్రి నీ సన్నిధి ప్రభా అనుభవించుటకు, నీ గుణాలను ప్రభా, నీ యొక్క సకల ఆశీర్వాదాలు కలిగిన క్షేమం మాకు కలుగునట్లుగా మరొక ప్రభ దినంగా ఈ ఆదివారం అనుగ్రహించినందుకే వందనాలు. ఈరోజు ప్రతి ఆదివారంగా సాధారణమైనటువంటి ఆదివారం కాదయ్యా. ఈరోజు మట్ల ఆదివారం. ప్రపంచ యావత్తు తండ్రి క్రైస్తవులుగా ప్రభా నిన్ను వెంబడించిన వారు, అయ్యా నిన్ను స్తుతించిన వారు, నిన్ను సేవించిన వారు అందరూ ఈరోజు హ్యాపీ ఫామ్ సండేగా ప్రభు జరుపుకుంటున్నారయ్యా. అయ్యా ఇదిగో మట్ల ఆదివారం అని ఇదిగో గొప్పగా నేను జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ ఆదివారం రోజునే, ఈ మట్ల ఆదివారం దినమునే గొప్ప రాజుగా గొప్పగా నువ్వు కొని ఆడబడ్డావు. గొప్పగా రాజుగా కేక పెట్టే విధంగా ఆ యెరూషలేము గుమ్మము గుండా ప్రభు జన సమూహంతో గొప్పగా నిన్ను జయజయలు పలికారయ్యా. రాజుగా నిన్ను గొప్పగా మహిమపరిచారయ్యా. రాజాది రాజుగా ప్రభు అంత గొప్ప మహిమ కలిగినటువంటి దినముగా ఈ దినము ఉందయ్యా. అందుకోసం ప్రభు మేమందరం చురుకుగా, ఉత్సాహంగా, విశ్వాసం కలిగి, భయభక్తులు కలిగి ఈరోజు హ్యాపీ సండేగా ప్రభు నిజంగా హృదయ అంతరంగంలో హ్యాపీనెస్ గా ఈరోజు యేసయ్య ఇదిగో యెరూషలేము నడివీధుల్లో ఆ దేవాలయము ప్రవేశించే ఆ గుమ్మం గుండా గొప్పగా ఆయన జయజయలు పలకబడ్డాడు. నిజంగా యేసు ఇదిగో దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, ప్రభు పేరిట వచ్చేవాడికి జయము కలుగును గాక, దావీదు కుమారుడా నీకు జయము కలుగును గాక అని ఆ సర్వోన్నత స్థలములలో ఆయనకు జయము కలుగును గాక అని ప్రభు ఆ యొక్క ఓషన్నాని గొప్పగా ముక్తకంఠంగా ఆ జన సమూహము ద్వారా గనపరిచే విధంగా ప్రభు ఉన్నప్పుడు తండ్రి నీకే ఘనతమైన ప్రభావాలు కలుగునట్లుగా నీ ప్రవచన వాక్యం నెరవేర్చే విధంగా అదిగో ప్రభు నువ్వు చేసిన ఈ దినమే ప్రభు ఈ ఆదివారం తండ్రి. ఆ ఆదివారాన్ని మేము అంతగా గొప్పగా, ఈ ఆదివారం ఎంతగా గొప్పగా మేము ఆస్వాదించే విధంగా, అనుభవించే విధంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సేవకుడు ఏ విషయంలో కూడా అర్హత యోగ్యత లేదయ్యా. ప్రభా స్తోత్రము తండ్రి, నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ప్రభా నీ సిలువ చాటు మరుగుపరుచుకుని అభిషేకం ద్వారా మా అందరితో మాట్లాడము, నాతో మాట్లాడము, అందరితో మాట్లాడము. అలా వినిపించుకునే చెవులు గ్రహించే మనసుతో అందరూ ప్రభువా నీ వాక్యం ద్వారా
స్థిరపరచబడే విధంగా నీ నామాన్ని ఘనపరిచే విధంగా నడిపిస్తావని నమ్మొచ్చు. నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. సప్పసప్పగా ఉన్నారేంది ఇంతమంది ఉన్నా? ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ మట్ల ఆదివారం సందర్భంగా శుభాకాంక్షలు సంతోషంగా తెలియజేస్తూ అందరికీ ఆహ్వానం పలుకుతున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఆదికాండము 49వ అధ్యాయము 11వ వచనం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉతుకును అనే మాట దేవుడు మనకు మూలవాక్యంగా అనుగ్రహించి ఉన్నాడు. ఇది చదవబడినప్పుడు మీరు ఏకీభవించే విధంగా, గ్రహించే విధంగా, ఏకీభవించే విధంగా మీరు విన్నారని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదికాండము గ్రంథానికి 66 గ్రంథాల్లో మొట్టమొదటి గ్రంథము ఆదికాండం. ఈ ఆదికాండము ఆదిలో సంభవించిన సంభవాల యొక్క విషయాలను మరి మనకు తెలియజేస్తూనే మన జీవముల దేవుణ్ణి కలిగి సేవించేటువంటి మన మూల పితరులు ఉన్నారే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడిని మనం గొప్పగా ఆయన కనపరుస్తున్నాం. చూడు, మన మూల పితుడైన విశ్వాసులకు వీరులుగా ఉన్న అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ యాకోబు యొక్క దినములలో ఉన్నటువంటి ఈ ప్రవచన వాక్యం, యాకోబు వృద్ధాప్యములో పండు ముసలి వయసులో ఉన్న సమయములో ఈ ప్రవచన వాక్యము తన కుమారుల నిమిత్తము ఒక్కొక్కరిని బట్టి ప్రవచిస్తున్నాడు. ఎందుకు ప్రవచిస్తున్నాడు? అంత్య దినాల్లో సంభవించే ఆ సంభవాలను ముందే ఎరిగి ప్రవచించడము, వాళ్ళని ఆస్వాదించడము, ప్రవచన ఆత్మకంగా, ప్రవచన వాక్యంగా వాళ్ళని ఆస్వాదిస్తూ చెప్పుతున్న సందర్భంలో ఇదిగో ఈ 11వ వచనము ఎత్తి చెప్పి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు అవసాన దశలో, చివరి దశలో, వృద్ధాప్యంలో ఇక చనిపోతాను, దేవుని సన్నిధిలో నేను చేరుతాను, నా పితరుల స్థలంలో నేను చేరుతాననే సమయంలో వీరు ఒక్కొక్కరిని తీసుకొచ్చి తన కుమారులు రమ్మని ఒక్కొక్కరి మీద మరి అంత్య దినాల్లో సంభవించే సంగతులను ముందే తెలియజేస్తూ వాళ్ళని దీవిస్తున్నారు. ప్రియ దేని బిడ్డలారా, ఇదిగో అందరికీ విషయము మాట్లాడుతూ యూదా కాడికి వచ్చాడు. యూదా ఎత్తిపట్టి యూదాను ఆశ్రయిస్తూ ప్రవచన వాక్యం ఎత్తాడు. అంటే అంత్య దినాలు సంభవించే ప్రవచన వాక్యం చెప్తున్నాడు. ఈ యూదా సంబంధించిన వాక్యం అన్నమాట, యూదుడికి సంబంధించిన వాక్యం. యూదా దీవించిన సందర్భంలో ఈ వాక్యం ఎత్తిపట్టి మరి వాక్యం తెలియజేశాడు. ఏమని? ద్రాక్షావల్లికి తన గాడిదను అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షావల్లి ఎవరండి? ప్రవచన వాక్యంగా గూఢార్థంగా చెప్పుతున్నాడు. అంత్య దినాల్లో సంభవించే సంభవాల యొక్క సంగతులను తెలియజేస్తున్న సందర్భంలో యూదాను గురించి ఈ వాక్యం చెబుతున్నాడు. ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? ద్రాక్షావల్లికి తన గాడిదను అంటున్నాడు. ద్రాక్షావల్లి ఎవరు? యేసు ప్రభు. వావ్, మీకు ప్రవచన వాక్యం తెలిసిపోతుంది. అవును ప్రభు, అవును పాస్టర్, మాకు ఇట్టే తెలిసిపోతుంది. నువ్వేం చెప్తావు? ఇట్టే మాకు కదా నిరోష. చర్చికి రాకుండా కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఇక చర్చికి వచ్చుడు ఎందుకు పాస్టర్? చర్చికి రావడమే తెలుసుకోవటానికి. ఆల్రెడీ నాకు తెలిసిపోతుంది, ఇట్టే తెలిసిపోతే ఇక చర్చికి ఎందుకు వస్తున్నా? అందుకోసం అప్పుడప్పుడు వస్తాను, మరీ పూర్తిగా రాకపోతే ఎట్లా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్, ద్రాక్షావల్లి అంటే యేసు ప్రభు. మరి ఇది యూదా గురించి చెప్పబడ్డది కదా, యూదాను బట్టే చెప్తున్నాడు కదా అంత్య దినాల్లో సంభవించే సంగతుల యొక్క విషయాలను. అంటే యూదా గోత్రములోనే యేసు ప్రభు జన్మిస్తాడు. హల్లెలూయా. యూదుని గురించి ప్రత్యేకంగా మిగతా కుమారుల కంటే యూదుని గురించి ఒక ప్రత్యేక ప్రవచనంగా
ఆయన దీవెనకరంగా చేటకు దీవించే విధంగా ఈ ప్రవచన వాక్యం ఎత్తి ఈ అంత్యదినాల్లో సంభవించే సంభవాన్ని ఈ మాటల ద్వారా చెప్పుతున్నప్పుడు మనకు అర్థం కావాలి, ఇది యూదుడి గురించి కాదు, యూదాలో జన్మించబోయే ఆ ప్రవచనకర్త అయిన యేసయ్య గురించి. హల్లెలూయా. ఆయనే అసలు సిసలైన యూదా గోత్రము కొదమ సింహం. యూదా గోత్రానికి విలువ, గొప్ప ఆశీర్వాదం, గొప్ప హెచ్చింపు, గొప్ప శోభాయమానము, గొప్ప ప్రభావము క్రీస్తుని బట్టే కదండి. యూదా గోత్రంలో యేసయ్య జన్మించాడు కాబట్టి అన్ని గోత్రాల కంటే గొప్పగా ప్రబలింది, అన్ని గోత్రాలకు హెడ్డుగా నిలబడ్డది యూదా గోత్రం. అందుకోసం ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలను ఏమంటారు? బెంజమిన్ గోత్రాలు అంటారా? ఆ బెంజమీను ఉన్న, రోబేన్ ఉన్న, తర్వాత ఇసకార్ ఉన్న, ఎన్ని గోత్రాలు ఉన్నా ఆ గోత్రం యూదా గోత్రం అంటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మీకు అనుమానం రావచ్చు, యూదా గోత్రము, యూదులలో పుట్టిన వాళ్ళు యూదా గోత్రం అంటారు కదా, ఇది బెంజమిన్ వాళ్ళు కూడా యూదా గోత్రం అని పౌలు అంటాడు. బెంజమిన్ గోత్రం అంటాడు, బెంజమినుడు అని చెప్పొచ్చు కదా, కానీ నేను యూదుడు అని అంటాడు. అంటే మొత్తం అన్ని గోత్రాలు కలిసి యూదా గోత్రం కిందికి వచ్చేసినాయి. అంటే యూదా పేరే పిలువబడ్డారు. యూదులు 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 అంటే ఆ యూదా గోత్రం అంత అన్ని గోత్రాలకు పైగా ప్రభావితమైంది. నువ్వు ఏ రూబేను గోత్రానికి చెందిన వ్యక్తివైనా, లేకపోతే ఇస్సాకారు గోత్రము, అషేరు గోత్రము, గాదు, మనిషి, ఏ గోత్రము, ఎఫ్రాయిం ఏ గోత్రం చెందిన వ్యక్తివైనా, నువ్వు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నావంటే నువ్వు యూదుడుగా పరిగణిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన తెలుగు రాష్ట్రాల్లో ఏ గోత్రానికి చెందిన వ్యక్తివైనా ఏమంటారు? తెలుగు వాళ్ళు కదా. అందుకోసమే మహానుభావుడు ఎవరు, రామారావు ఏం చేసి తెలుగుదేశం అని పెట్టాడు ఆ టైటిల్ కదా. తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవం కోసమో తెలుగుదేశం అని పెట్టారు. ఇక దాంట్లో అన్ని తెలుగుదేశం అంటే ఎవరున్నారు? అన్ని గోత్రాలు, అన్ని కులాలు, అన్ని మతాలు కలిగిన వారి సమూహమే తెలుగు రాష్ట్రం. అట్లాగనే అలా పోలిక ఎగ్జాక్ట్ కాకుండా ఇంచుమించు అలాగనే యూదా గోత్రము యూదులుగా పిలువబడుతుంది. ఈ 12 గోత్రకర్తలు అందరూ కలిసి యూదా గోత్రంగానే పిలువబడుతున్నారు ఇజ్రాయెల్ ప్రజల యొక్క సమూహాన్ని. హల్లెలూయా. ఎందుకు ఈ గోత్రానికి అంత గొప్ప అంటే దేవుని సంకల్పం. ఇన్ని గోత్రాలు ఉన్నాయి, ఈ అన్ని గోత్రాల కంటే ఎక్కువగా దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ప్రణాళికను నెరవేర్చే విధంగా దాదాపు అన్ని గోత్రాల కంటే గొప్పగా నెరవేర్చబడిన గోత్రంగా ఉంది. దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తమును భూమి మీద ఏదైతే దేవుని సంకల్పం నెరవేర్చడానికి ఉన్నదో అది యూదా గోత్రం నెరవేర్చబడింది. యూదులే నెరవేర్చారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక యూదులుగానే వాళ్ళు అన్ని గోత్రాలు పిలువబడుతున్నాయి. ఇక్కడ యూదా గోత్రం తన ప్రధానత్వాన్ని కాపాడుకుంది. దాని మహాకృపను బట్టి ఇంకా ఆ గోత్రంలోనే యేసు ప్రభు జన్మించినప్పుడు యూదుల గొప్పగా పేరు వచ్చేసింది. కొంతవరకు మీకు అవగాహన కలిగిందని అనుకుంటున్నా. కలగకున్నా పర్వాలేదు, రానున్న కాలం ఇంకా పరిపూర్ణంగా దేవుడు అర్థం చేపిస్తాడు. అయితే మీరు వినిపించుకునే చెవులు ఉంటే, గ్రహించే మనసు ఉండి, హృదయ సున్నతి కలిగి విశ్వాసముతో లోబడే తత్వము, సమర్పణ ఉంటే దేవుడు అర్థం చేపిస్తాడు. అనుభవంగా మీకు అర్థవంతంగా దేవుడు కృప చూపిస్తాడు, నడిపించే విధంగా. హల్లెలూయా. నడిచే విధంగా ఆయన కృప చూపిస్తాడు. సరే, ఇప్పుడు వినండి. యూదా గురించి చెప్పిన ఈ ప్రవచన వాక్యము, ఈ సంభవములో అంటే అంత్య దినాల్లో సంభవించే సంభవం యొక్క సంగతులను అది క్రీస్తుల కోసం, యేసు ప్రభు కోసమే చెప్పబడ్డది ఈ వాక్యం అని మనకు ఇట్టే ఇన్ని రోజుల విశ్వాస యాత్ర అనుభవంలో ఉన్నా ఇట్టే చెప్పారు. ద్రాక్ష వల్లంటే యేసయ్య. ఎలా చెప్పగలుగుతారంటే యోహాను సువార్తలో మొదటి అంటే 15వ అధ్యాయం మొదటి వచనం, నేను ద్రాక్షవల్లి, నేనే ద్రాక్ష, నా నిజమైన ద్రాక్షవల్లిని, అది నిజమైన ద్రాక్షవల్లిని. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా తండ్రి వ్యవసాయకుడు అంటాడు కదా. మనకు నిజమైన ద్రాక్షవల్లి, ద్రాక్షవల్లి ఉన్నది కానీ నిజమైన ద్రాక్షవల్లి. అందుకోసం కింద ఏమున్నది? ఉత్తమమైన ద్రాక్షవల్లి. అంటే ఉత్తముడు అంటే ఎవరు? మన ఒక పాట, ఉత్తముడా నీవే, ఆ పాట ఉంది. ఏం పాట అది?
ఏమని, ఎస్ గుడ్, దేవుడు దీవించును కాకమ్మా. ఏమని నే పాడేదన్ నిన్ను స్తుతించు, ఓ ఏమని నే పాడేదన్, ఎట్లు నిన్ను స్తుతింతును. ఇంకా నీ పాదాల దరి చేరి తనివి తీర ముద్దాడేదన్, అయ్యా తనివి తీర ముద్దాడేదన్. హల్లెలూయా. ఇంకా రాలే ఉత్తముడని. నిన్ను విడిచి వేరెవరు, ఉత్తముడా నీవే కదా. నీకంటే ఉత్తములు ఎవరున్నారయ్యా? అందుకోసమే ఉత్తముడు కాబట్టి నిన్ను వెంబడిస్తున్నా. హల్లెలూయా. నువ్వు ఉత్తముడు, ఎందుకంటే మా కోసం ప్రాణం పెట్టావు. ఎందుకు ప్రాణం పెట్టావు? నువ్వు పరిశుద్ధంగా జన్మించి మనల్ని అందరినీ పరిశుద్ధపరచుటకు, ప్రాణం పెట్టుకు వచ్చి సజుడు మృత్యుంచుడుగా, విమోచకుడుగా మా జీవితాలకు ఉన్నావు. కాబట్టి నువ్వు ఉత్తముడు నా జీవితంలో, మా జీవితంలో. నీ మార్గం ఉత్తమమైనది. అందుకోసం అంటావు, రుచి చూసి తెలుసుకుని నేను ఉత్తముడు అని. నేను అనుభవించినప్పుడు, నీ మాటలు అనుభవించినప్పుడు, నీ నడిపింపును అనుభవించినప్పుడు, నీ వ్యక్తిత్వం అనుభవించినప్పుడు, దేవుడు చూపించిన ఆ నడవడిలో మనము అనుభవించినప్పుడు, దైవ నడిపింపులో అనుభవించినప్పుడు ఆయన ఉత్తముడు అనేది మనకు అనుభవం తెలుస్తుంది. హల్లెలూయా. రుచి చూచి తెలుసుకోవడం అంటే అనుభవించి తెలుసుకున్నాడు ఉత్తముడు. కాబట్టి ఆషామాషి యొక్క ద్రాక్షావల్లి కాదు, ఉత్తమమైన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈ ద్రాక్షావల్లికి, ఈ ఉత్తమమైన ద్రాక్షావల్లికి ఒక గాడిద కట్టబడ్డది. ఒక గాడిద కట్టబడ్డది. ఉత్తమమైన ద్రాక్షావల్లికి ఒక గాడిద పిల్ల కట్టబడ్డది. ఈ గాడిద అనే తత్వం మనకు కావాలి. ద్రాక్షావల్లి అంటే యేసయ్య వచ్చేసింది. ఉత్తమమైన ద్రాక్షావల్లి అంటే ఆయనే ఉత్తముడు. మళ్ళా మామూలుగా ద్రాక్షావల్లి అంటే పాత నిబంధనలో ఉన్నదన్నమాట. యెషయా 5వ అధ్యాయంలో ఏమున్నదంటే, ద్రాక్షావల్లి అంటే యూదా ప్రజలను పోల్చుతున్నాడు. తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు. ద్రాక్ష చెట్టు అంటే ఇజ్రాయెల్, ద్రాక్షవనము, ద్రాక్షావల్లి అంటే యూదులు, ఇజ్రాయెల్ ప్రజలకని సూచన ఉంది. కాబట్టి ద్రాక్షావల్లి అంటే అటు పోవచ్చు. కాదు, ద్రాక్షావల్లే కాదు, ఉత్తమమైన ద్రాక్షావల్లి. ఇజ్రాయెల్లో జన్మించాడు కదా, ఇజ్రాయెల్లో యూదాగోత్రులు జన్మించాడు కదా. అందుకోసమే ద్రాక్షావల్లి గాడిదను, అలానే ఉత్తమమైన ద్రాక్షావల్లి గాడిద పిల్లను కట్టే, అదే అన్నమాట. హల్లెలూయా. ఈ ఉత్తమమైన ద్రాక్షావల్లి అంటే క్రీస్తుకి సాదృశ్యం కనుక, క్రీస్తే కనుక ఆ క్రీస్తుకు ఒక గాడిద పిల్ల కట్టబడ్డది. అవును, యేసయ్య గాడిద ఎందుకు కావాలి, గాడిద పిల్ల ఎందుకు కావాలి? ఈరోజు మీకు అర్థం కావాలి. మట్లాదివారం అనేది సంతోషం ఉంది కదా. కొంతమంది ఇప్పుడు చెప్పారు కూడా. మీలో కొంతమందికి ఈరోజు మీకు మనస్తాపం చేసే నా ఉద్దేశం కాదు, మీలను కొంచెం హైప్ చేస్తాను, అంటే ప్రోత్సాహకరంగా మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను ఈరోజు. ఈ సందర్భంగా, ఈ సమయంలో, మళ్ళీ తర్వాత ఎక్స్పెక్ట్ చేయదు రెండో మెసేజ్లో, ఈ సమయంలో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. మీలో కొంతమందికి హృదయంలో ఉంది కానీ చెప్పలేకపోతున్నారు. ఇది కరెక్టా ఉన్నా కదా? సరే కదా బాబు బ్రదర్, ఉంది కానీ క్లారిటీ కొంతమంది చేసి ఇదే నేను కూడా అనుకున్నాను, బట్ ఆమె చెప్పింది చెప్పలేకపోయాను. స్టార్టింగ్ ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అవునో కాదు. ఎందుకంటే ఆ స్థిరంగా ఉన్నటువంటి భక్తి లేదు కాబట్టి, అస్థిరమైనటువంటి భక్తితో ఇలాగా అస్థిరమైన అనుమానం యొక్క అది కరెక్ట్ అయినా అవునో కాదో అన్నట్టుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఆ మనసు లేదు కదా, అటాచ్ లేదు కదా, ఆ రెగ్యులర్ సమర్పణ కలిగినటువంటి వచ్చే అనుభవం లేదు, వచ్చినా అలాంటి కనెక్షన్ లేదు. కాబట్టి కొంచెం అనుమానం ఉంటుంది. ఎవరు చెప్పినప్పుడు నేను అనుకున్నాను కానీ ఇది అవుతుందో కాదో, ఇలా అంటే ఇది అవుతుంది కరెక్టే నేను అన్నది, కానీ ఈ సందర్భంలో ఈ విషయము తగిన జవాబు అవునో కాదో అన్నంతగా మీమాంసలో కొంతమంది ఉంటే సహోదరి క్లారిటీ చేస్తుంది. ఈరోజు మట్ల ఆదివారం కనుక మనకు ఏం గుర్తుకొస్తుంది? మట్ల ఆదివారం అంటే ఖర్జూర మట్టలు గుర్తుకొస్తాయా?
ఖజూర కొమ్మలే గుర్తుకొస్తాయా, ఒలేమో కొమ్మలే గుర్తుకొస్తాయా, ఏం గుర్తుకొస్తాయి? ఇంకేంది ఈత చెట్టు గుర్తుకొస్తుంది అంటారా? గాడిద గుర్తుకొస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును, ఇన్ని జంతువులలో యేసయ్య గాడిదని ఏర్పరచుకున్నాడు కదా. ఎందుకు ఏర్పరచుకోవాలి గాడిదని? అది అవమానానికి, అసహ్యానికి, అపవిత్రతకు, నిరాకరింపబడిన, తృణీకరింపబడిన, వెలివేయబడ్డ స్థితిగత గాడిది. అందుకోసమే గాడిదతోనే మాట్లాడతారు, దూషిస్తారు. గాడిద వారా? గాడిద పళ్ళు చేస్తే గై పళ్ళు, గాడిద పళ్ళు అని మందులు ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనం చిన్నవాళ్ళుగా అప్పుడప్పుడు వాళ్ళ మనసు గాయపరిచే విధంగా, కొంచెము వాళ్ళ అభిప్రాయానికి, మంచి ఉద్దేశాలకు కొంచెం కుడి ఎడమలకు పోతే మందులు ఇస్తూ ఉంటారు, గద్దిస్తూ ఉంటారు కదా గాడిద. ఇప్పుడు గాడిది అది మంచి కోసం చెప్పండి. ఎవ్వరు గాడిద పట్టుకుని అదే అని బుద్ధులు తగినట్టుగా గాడి దగ్గర పోయి అంటారు. ఆ పెంట కుప్పల మీద, అది బూడిద కుప్పల మీద అది పొంగులాడుతుంది, అక్కడనే కట్టుతారు దాన్ని కాదా. సో చెత్త ప్రవర్తన చేసేవారు, గాడిద పనులు చేసేవారు అందరినీ ఏమంటారు? గాడిదతో పోల్చుకుంటారు అన్నమాట. గాడిదతో పోల్చి తిడతారు, అవమానపరిచే విధంగా, అంటే సిగ్గు మనకు బుద్ధి కలిగే విధంగా మాట్లాడుతూ ఉంటారు. మరి యేసయ్య గాడిద పట్టుకుంటే యేసయ్యకి ఏం మహిమ అండి? అది అవమానం కదా మహేశ్వరమ్మ? అవును, అవమానం అని. అందుకోసం కళ్ళు మూసుకొని ధ్యానిస్తున్నా పాస్టర్, ఇంతలో నువ్వు డిస్టర్బ్ చేస్తున్నా. అసలు కనీసం నాకు ప్రవచన వాక్యం అంటావు, దాన్ని ధ్యానించడానికి కూడా సమయం మళ్ళీ అడుగుతావు ప్రశ్నలు, అప్పుడు ఎలా చెప్పాలి? అందుకని కళ్ళు మూసుకొని నేను ధ్యానిస్తున్నాను. అవును కదా, కళ్ళు తెరిచి ఇట్లా తేలకన్నా కంటే కళ్ళు మూసి ధ్యానిస్తున్నారు. ఇలాగ కళ్ళు మూసి ధ్యానించడం ఇప్పుడు బంద్ చేయండి. ముందటుండి భయం లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. భయం ఉండాలి. ఏముండాలి? చూడు, నిరోషన్ చూసి నేర్చుకోలేదు. భయం ఉన్నది కాబట్టి బుద్ధిమంతురాలు అక్కడ కూర్చున్నది. మధ్యలో అసలుకే పోదు. ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత పోదు, అయిపోదాకా ఉంటుంది ఈరోజు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు గాడిదని పట్టుకుంటే అది అవమానమే కదా. గాడిదని పట్టుకునే వాళ్ళందరూ అవమానం. మరి ఎందుకు గాడిది అంటే, దేవుని బిడ్డలారా, ఇదివరకు మనకు అనేక సార్లు వాక్యంగా చెప్పబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, గాడిది అపవిత్రమైన జంతువే, నిజమే. అది నిరాకరింపబడినది, తృణీకరింపబడినది, అసహింపబడినది. అది ఊరు బయట అది అంటే దాన్ని కట్టే జాతి కలిగిన గాడిదనే. అయితే ఒకటి, అలాంటి గాడిద ఏంటనే యేసయ్యకి ఇష్టం. ఆ గాడిద లాంటి వాళ్ళనే ఆయన వాహనముగా, ఆయన ఊరేగించే విధంగా, ఆయన పరలోకం తీసుకుపోయే విధంగా, ఆ యెరూషలేముకి ఎలాగ గాడిద మీద పోయాడో భారవాహనంగా, ఆ పరమ యెరూషలేముకు ఆ పరమాత్ముడు వచ్చిందే అలాంటి గాడిదలను వాహనంగా చేసుకుని ఆయన అక్కడికి తీసుకుపోవటానికే అలాంటి గాడిదలే కావాలట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆ ద్రాక్షావల్లికి, ఆ ఉత్తమమైన ద్రాక్షావల్లికి గాడిద పిల్ల కట్టబడ్డది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట నుండి, దేవుని మార్గం నుండి తప్పిపోయిన మానవ జాతి యావత్తు గాడిదలో ఉన్నారు, గాడిద తత్వంలో ఉన్నారు, గాడిద యొక్క ప్రవర్తనలో ఉన్నారు. త్రోవ తప్పినవారు, గుణము తప్పినవారు, మూర్ఖంగా ప్రవర్తించేవారిని గాడిదని ఎలాగా సంబోధిస్తారో అలాగైపోయామో. అది గ్రహించిన వాడు, నేను నిజంగా గాడిది అని, నాకు ద్రాక్షవల్లి కావాలి, ద్రాక్షవల్లితో నేను కట్టబడాలి, నాకు యేసయ్య కావాలి అనే వారి మీద ఉండి ఆ గాడిదని విమోచుటకు ఊరేగింపబడుతున్నాడు ఈ దినమున. అది ఈరోజు మట్ల ఆదివారం గొప్పతనం. అలా చెప్పండి. అలాగా ఎవరు తగ్గించుకుంటారో, ఎవరు గాడిదలాగా తగ్గించుకుంటారో వారిని హెచ్చించటానికి యేసయ్య ఆ గాడిద మీద కూర్చుంటాడు కదా. అబ్బా, ఈరోజు నేను నిండుగా నవ్వినా చూడు, ఈ నవ్వు ఎప్పటికీ కలకాల కిలకిలగా ముందుకు కాక.
అట్లా నవ్వుతూ ఉండాలి అట్లా వాక్యం. ఈరోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు అలాగా నీ జీవితము, అసలు నీ బ్రతికే ధన్యత, పేరుకు తగిన భాగ్యరాలుగా అంటాం. హల్లెలూయా. ఇట్లాగా ఆస్వాదించాలి, నవ్వుతూ స్వీకరించాలి, సంతోషం. అవును, ఎగ్జాక్ట్. ఇలాగా గాడిది, అందుకోసమే రాజులు గుర్రాలు ఏర్పరచుకుంటారు. వాళ్ళకి హోదాకు తగినట్టుగా, వాళ్ళకు స్థాయికి తగినట్టుగా, వారి రాజసీమ ఉత్తిపడే విధంగా రాజులు ఏం చేస్తారు. మరి ఈయన యూదుల రాజుగా జన్మించినని చెప్తాడు, పోయి గాడిదని పట్టుకుంటున్నాడు. గాడిద వల్ల ఆయనకు అవమానమే. కానీ ఆయన ఏమంటారు సార్, నన్ను బట్టి ఆ గాడిదకి విలువ రావాలి. గుర్రం ఎన్నుకుంటే హల్లెలూయా, గుర్రం ఎన్నుకుంటే ఆ గుర్రాన్ని బట్టి నాకు మహిమ కాదు, దాన్ని బట్టి నాకు మహిమ కాదు, నన్ను బట్టి దానికి మహిమ రావాలి. అందుకోసం ఈ గుర్రము ఏర్పరచుకోలేదు. ఎందుకంటే గుర్రం అనుకుంటుంది నా విశేష బలముతోనే నా మీద కూర్చున్నటువంటి ఆ వీరుడికి విజయమును అనుగ్రహిస్తాను, విజయం అందిస్తాను అని అది విర్రవిగుతుందట. నా విశేష బలముతోని, నా కాల్బాములతో, నా పరుగుతోని, నా శక్తితోని రాజులకు, వీరులకు, సైన్యాధిపతులకు, వీరులకు వాళ్ళకు జయాన్ని ఇస్తాను అంటేదట. ఏంటిది? గుర్రం. నేను ఏమనుకుంటేదని తెలుసా, నా విశేష బలం. కాబట్టి రాజవంశులు మోసుకొని పోతారు, రాణులను, అంతఃపురం స్త్రీలను, రాజ్యములో ఉన్నటువంటి రాజభోగములో ఉన్న వారిని నేను మోసుకుపోయేవాడిని, యుద్ధములో వీరులను మోసుకుపోయేదాన్ని. కాబట్టి నా విశేష బలముతో రాజు కోటలో దాని యొక్క తొండముతో నేను వాటిని పడగొడతాను. అందుకోసం పెద్ద పెద్ద దూలలతో, పెద్ద పెద్ద రాతి స్తంభాలతోని, ఇనుము స్తంభాలతోని వేసి కొడతా ఉంటుంది. ఏంటిది? కోట గోడలు కూల్చటానికి ఎనుగులనే ఉపయోగించేవారు కదా. పెద్ద పెద్ద చెట్లకు మొద్దులను తీసుకొచ్చి ఆ తొండముతో దాని యొక్క ఏమంటారు, ఆ తొండ అనుకున్న కుంభ దృష్ట్యా దాని యొక్క తొండంకు బాగుండదు కదా, దాంతో కోట గోడలు కూల్చే విధంగా ఉంటుంది. తన విశేష బలముతో విజయమును అనుగ్రహిస్తాను. నా ఒంటి చేత్తో గెలుస్తారు వాళ్ళు, నా బలముతో వాళ్ళు ఒంటి చేత్తో గెలుస్తారు అని వేణు కూడా విర్రవిగే ఆకారముగా బలంగా ఉందన్నమాట. కనుక ఏనుగును బట్టే ఆ ఏనుగు మీద ఉన్నటువంటి వ్యక్తిని ఏమంటారు? హల్లెలూయా. ఏనుగు మీద విహారం చేసేవాడిని హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాజు కావచ్చు, సైనికుడు కావచ్చు, ఇంకా ఆ యొక్క ఏనుగును సంరక్షించే వ్యక్తి కావచ్చు, దాని బలాన్ని బట్టి అతనికి అతిశయం కదా. నన్ను బట్టే అతనికి విజయము, నన్ను బట్టే అతనికి కాపుదల కాపాడబడతారు. నా బలంతోనే వాళ్ళకు క్షేమం అనే విధంగా ఉంది. ఏనుగు ఆకారము మావటివాడు అంటారు. ఏనుగు నడిపేవాడిని ఏమంటారు? మావటివాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ మావటివాడు ఏనుగు కొంచెం తిక్కలు చేస్తే అయ్య బాబాయ్ వాడు అని తీసి ఎత్తెత్తది. అట్లా ఎన్నో పిచ్చి పిచ్చి లేస్తే, ఎందుకంటే దానికి అప్పుడప్పుడు చికాకు, ఎప్పుడు ఏం చికాకు తెలియదు కదా. ఓకే, జంతువు యొక్క సైకలాజికల్ నేర్చుకునే ఉంటారు, ఏది ఏ సమయంలో ఏ విధంగా అది ఇబ్బంది చేసి తెలియదు. కాబట్టి ఆ మావటివానికి విజయము, రాజులకు, వీరులకు, అందరికీ విజయము ఏనుగు బలముతోనే కదా. కానీ యేసయ్య నా బౌలాన్ని బట్టి, నా ప్రభావాన్ని బట్టి, నా ఉన్నతమైన ఉత్తమమైన దానికి శోభాయమానం రావాలి, దానికి విలువ రావాలి. దాన్ని బట్టి నాకు విలువ కాదు, నన్ను బట్టి దానికి మహిమ రావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఒంటెను కూడా ఏకదాటిగా అరణ్యములో, అనగా ఎడారి ప్రాంతంలో 40 రోజులు 30 రోజులు అది ఏకదాటిగా నడుస్తుంది అన్నమాట. ఎంత వెండలున్నా, ఎంత భయంకరమైన ఎడారి ప్రాంతములో ఎండమావులు కనబడుతున్నటువంటి వాతావరణము, అంటే ఎండమావులు అంటే నీళ్ళు దొరుకుతాయి అని భ్రమించేటువంటి ఆ యొక్క ఒయాసిస్, ఆ ప్రాంతంలో కూడా
అది బ్రతికి తన మీద ఉన్నటువంటి మనుషులను కాపాడుతుంది, గమ్యానికి చేరుస్తుంది. తన విశేష బలము, సహనము, ఆ ఎడారిలో తట్టుకునే నేర్పరి బలం ఉంది, దానికి శక్తి ఉంది, దానికి తాగుతుంది. అందుకోసమే అది తాగితే ఒక 30 బిందెల నీళ్ళు తాగి ఒక 30 రోజులు ఏకదాడిగా నడుస్తుంది. ఎందుకంటే దాని యొక్క తిత్తులో నీళ్లు ఉంచుకొని అది మెల్లమెల్లగా దాని ఆహారం కూడా అంతే. దవడకు ఊకే అంటే కొంచెం ఆహారం దవడలో పెట్టుకొని అదే ఊకే నెమర వేసుకుంటూ ఏ వ్యక్తులు అయితే దాని మీద ప్రయాణం చేస్తూ అది గమ్యం చేర్చే విధంగా ఉంటుంది. ఎంత తుఫాను, ఇసుక తుఫాను వల్ల ఎంత ఎండ ప్రబలిన ఎండ మామూలుగా, అయ్యో ఎండ మామూలు అంటే ఏంటిది, ఆ ఆకాశంలో సూర్యుని యొక్క కిరణాలు ఆ ఇసుక మీద పడ్డప్పుడు ఆ ఇసుక తరంగాల్లో నీళ్లు ఉన్నాయి కదా అని మెరిపిస్తాను. పడి అద్దము చూడు, ఎండకు పెడితే ఆ సూర్య బింబాన్ని అద్దంలో పెడితే ఆ అద్దము దాని రిఫ్లెక్షన్ కొడుతుంది కదా, దాని చారలు తని అప్పుడు నీళ్ళున్నట్టుగా కనబడుతున్నమాట దూరంకి వెళ్తే. దాన్నే ఎండమావులు అంటారు, దాన్నే ఓయాసిస్ అంటారు. ఆ మనిషి దాని మీద ఉన్న మనిషి అట్లా అనుకుంటారు. కానీ ఇలాంటి ఎన్నో నా జీవితమే ఎడారి ప్రాంతంలోనే ప్రయాణం కాబట్టి అలా భ్రమిస్తేటువంటి వాతావరణం కూడా అది గమ్యం చేరే విధంగా తట్టుకోగలుగుతుంది. ఎడారిలో దాని విశేష బలము, దాని విశేష సహనము, దాని విశేషమైన మరి దాని పుట్టుక అలాంటిగా దేవుడు చేశాడు. ఆ ఒంటెలు అలాగనే గుర్రము, ఏనుగు అందుకోసమే దేవుడు ఏర్పరచుకోలేదు. రాజులు ఏర్పరచుకుంటారు, వీరులు ఏర్పరచుకుంటారు, ఈ లోకములో ఉన్న ధనవంతులు ఏర్పరచుకుంటారు. వాళ్ళ హోదాకు తగినట్టుగా ఆ భారీ ఆకారమైనటువంటి వాహనాలుగా ఆ జంతువులు కావాల్సి వచ్చింది. కానీ యేసయ్య ఎందుకు పనికిరాదు, దానికి అశుద్ధమైనటువంటి బట్టలే, చేసిన బట్టలే ఆ రజాకరికి అంటే ఆ సాకలి వానికి ఎలాగా తీసుకపోతుంది, ఎక్కడ తీసుకపోతుంది, చెరువు గట్ట కాడికి పాత బట్టలన్నీ, చేసిన బట్టలన్నీ, మన మైల బట్టలన్నీ దాని మీద మూట కట్టి తీసుకపోతుంది, దాని మీద ఎత్తిపోతుంది. అలాగనే బరువులు మోసి దాని నడుమంతా వంగిపోగా ఇప్పటికి రుబ్బు రోలు, తర్వాత ఏంటిది రోలు, దాని మీద వేసి రుబ్బు రోలు అనేది ఉండే. ఇప్పుడు మన మిక్సీ, గ్రైండర్స్ వచ్చిందో ఇవి వాడకం తగ్గింది. మళ్ళీ ముందు జరిగినది మళ్ళీ జరుగుతుంది. గ్యాస్ కష్టాలు వచ్చినప్పుడు కట్టెలు పట్టుకుంటలేమా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చాలా మట్టుకు కొంతమంది ఇప్పుడు ఆరోగ్యానికి స్పృహ కలిగి, అంటే ఆరోగ్య సెన్స్ వస్తుంది ఇప్పుడు అందరికీ. కాబట్టి మిక్సీ, ఈ గ్రైండర్ కంటే సహజంగా రోలు వాడుతున్న చిన్న రోళ్ళు, చిన్న గ్రైండర్లు మెల్లగా అవగాని ఇట్లా అయితేనే మంచిది. లేకపోతే మనకు లావైపోయి ఏమైపోతాం, తింటున్నాం కానీ దాన్ని ఖర్చు చేస్తలేం కదా. అవి మొత్తము బీపీ, షుగర్, థైరాయిడ్కు కారకులేదు. ఎందుకంటే మనం తినే తిండి ఎనర్జీ పొందుకున్న ఆ ఎనర్జీ ఖర్చు పెడతలేం, చెమట వస్తలేదు, దాన్ని కన్జ్యూమ్ చేస్తలేం. కాబట్టి ఏమైతే జామ్ అయిపోయి రోగాలు మోపవుతుంది. ఉబకాయాలు, అందుకో సిటీలో చాలా ఉబకాయ, పల్లెటూరులో చాలా తక్కువ పనులు చేస్తారు కాబట్టి సిటీలో ఎక్కువ. ఇప్పుడు పల్లెటూరులో కూడా అందరికీ అన్ని టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడు వరి మిషనే వస్తుంది, ఏంటిది హార్వెస్ట్ మిషన్ అని, రకరకాల అన్ని టెక్నాలజీ ఆధారపడుతుంది. కాబట్టి మనిషి ఏమైపోతున్నాడు, తింటున్నాడు, ఆయన చక్కగా శుభ్రంగా 4 కూర్చుంటున్నాడు, చెమచ్చు ఈ కదులేదు మెదులేదు అంతా జామ్ అయిపోతున్నారు. తినదంతా ఏమైపోతుంది, కొవ్వుగా. కాబట్టి రోగాలు రమ్మంటే రావా, వీళ్ళు ఉపవాసం చేయమంటే ఇక చూడిగా చచ్చిపోయి బతికిన వాళ్ళ గాబరైతున్నారు. ఆ ఉపవాసం ద్వారానే కొంచెం కరుగుతుంది. మీకు తెలుసా అండి, ఆయుర్వేదిక్ డాక్టర్లు చెప్తారు, డాక్టర్లు మెడిసిన్, ఈ అలోపతి వాళ్ళు కూడా చెప్తారు, హోమియోపతి వాళ్ళు కూడా చెప్తారు. కనీసము వారానికి ఒక్కసారి కాకుండా ఉంటే మంచిది, కానీ నెలకోసారనే ఉండాలి ఫుల్ ఫాస్టింగ్. ఎందుకంటే ఎక్కడెక్కడ జామ్ అవుతుందో కొవ్వు అది కరిగిపోతుంది.
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉంటే హెల్త్కు మంచిది, మానసికంగా మంచిది, అలాగే ఆధ్యాత్మికంగా మరీ మంచిది. దేవుల్లో ఎదుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఉపవాసించడం అంటే ఏదో నిరసించినట్టు ఉండేది, అలా అనిపిస్తుంది. కానీ విశ్వాసం మీరు ఉంటే అన్నిట్లో ఆరోగ్యం, క్షేమం. హాస్పిటల్లో ప్రార్థన ఉన్నప్పుడు హాస్పిటల్ అంటే రేపు హాస్పిటల్ పాలవడం ఖాయం. డాక్టర్ లేరా, మెడిసిన్ లేరా అంటే దేవుడి ద్వారానే మెడిసిన్ వచ్చింది, హాస్పిటల్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ దేవుడిని, అసలు దేవుడిని పక్కన పెడితే పోతుందా? డబ్బులు, మన దేహం ఆయాసం చేసుకునేంతవరకు, డబ్బులు ఖర్చు పెట్టుకునేంతవరకు అక్కడ ఇక్కడ అంత బేజారు చేసుకుంటాం. మళ్ళీ లాస్ట్కి ఏడికి వస్తాం, ముఖం వేసుకొని మళ్ళీ ఏసే దగ్గరికి వస్తాం. కనుక ఏసయ్య స్వస్థపరిచేవాడు, ఏసే ఆరోగ్యం ఇచ్చేవాడు. ఏసే మాట చెప్తే అది జీవమైన మాట, అది లోబడితే నాకు జీవం ఉపికిగా, ప్రవాహముగా, గొప్పగా దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవపు ఊట నీ హృదయములు, నీ కడుపులో దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కడుపులో పెడుతున్నాడు. వాక్యము నీ కడుపులో, వాక్యము నీ హృదయంలో నింపుకోవటానికి అవకాశం దొరికిన కొద్ది రావాలి సాహసం. నీ కడవరి తిన్నావు, లేకపోతే చాలా ఆగమంగా అయిపోతుంది. మన బ్రతకే శిథిలం అయిపోతుంది. అందమైనటువంటి గల్ఫ్ దేశం ఏమైపోతుందండి? అందమైన లొకేషన్, అందమైన భవనాలు, గొప్ప ధనకమైనటువంటి గల్ఫ్ దేశం, ధనం మధ్య ధనిక దేశం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరూ, ఇందిరమ్మ గాంధీ ఉన్నప్పుడు పరిపాలనలో దుబాయ్కి, అబుదాబి పోతే పేదవాళ్ళు అందరూ మంచిగా సెటిల్ అవుతున్నారు. బిల్డింగ్లు కట్టుకొని మంచిగా స్తోమతగా, మంచిగా అప్పు బాధలు, ఆ కరువు క్షామం చేత వ్యవసాయ పండక అంత బేజారుగా పేదరికంలో ఉన్నటువంటి వారందరూ సమాజంలో ఒక స్థాయికి వచ్చేసారు. అవునా కదా? అలాంటిది మరి బతుకుదెరుగా ఉన్నటువంటి ఆ గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఆగమైపోతున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చాలా మట్టుకు ఎక్కడ వెళ్ళినా మీకు ఆగమతికమే తప్ప దేవుళ్ళని క్షేమము, యేసే మాటలోనే క్షేమము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇలాంటి లోకరీతిగా ఉన్నటువంటి భ్రమించే ఆ ప్రలోభాల్లో, ఆ శోధనలు పడిపోకుండా విశ్వాసంగా, ఎలాంటి సక్కులు మరి చెప్పకుండా, వంకలు చెప్పకుండా దేవుడు చెప్పినట్టు చేయండి. మీకు జయం కలుగుతుంది. జయం కలుగునుగాక. ఆమేన్. ఇంతకు దేవుడు గాడిదను ఏర్పరచుకునేందుకు అర్థం, పరమార్థం ఉందని మన వాక్యం వింటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ గాడిదకు ఇలాగ గాడిది మానవ జాతి ఉందని చెప్తున్నా. ఇక్కడ సృష్టికర్తను వదిలిపెట్టింది ఈ లోకం. ఆయన మాట, ఆయన బాట వదిలిపెట్టి అంత గాడిదలాగా బ్రతుకుతున్న వేషంగా ఉన్నది. అయితే వివిధ మతాల్లో, వివిధ కులాల్లో, వివిధ వర్గాల్లో, వివిధ జాతుల్లో, వివిధ దేశంగా ఉన్నవారు మేము గాడిద అట్లా అని చెప్పి నువ్వు అనుకున్నా, నువ్వు అట్లా కొట్టేసినా, లేకపోతే నువ్వు తెగేసి చెప్పినా కుదరదు. నీ స్థితే అలాగా. అయితే ఆ స్థితి, నేను గాడిదని కదా అని నీ కులానికి, నీ మతానికి నువ్వు వెలువైనప్పుడు నువ్వు అప్పుడు గ్రహిస్తావు నీ మానవత్వాన్ని ఎలాంటిదో, నీ జీవితం ఎలాంటిదో నీకు తెలుస్తుంది. ఎందుకంటే నీ పాప శాపంలో ఉన్నావు నువ్వు. నీ స్థితి గాడిద స్థితి. హల్లెలూయా. నీ శరీరానికి అలసడపోతుంది. నిన్న నువ్వు ఇంత 200 కిలోమీటర్లు ప్రయాణం చేసినావు కదా పాస్టర్, కొంచెం రిలాక్స్, పండుకుంటే రిలాక్స్ అవుతుంది శరీరం, మళ్ళీ పనికి, మళ్ళీ ప్రయాణానికి సిద్ధపడుతుంది. అవునా కాదా? కానీ మానసికమైన ప్రాబ్లం పోతుందా? ఆత్మీయ దోషం అంటే ఆత్మీయంగా మనము ఇబ్బంది కలిగిన అపరాధ భావాల నుండి మనం విడుదల పొందుకుంటామా? ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మాటలు విని వాక్యానుగుణంగా దేవునితో అనుబంధముగా ప్రార్థన చేస్తే నీ సమస్యలు పోతాయి. నీ శోధనలో చిక్కుకున్నా నీవు, నీ అపరాధంలో పడిపోయిన నీవు విడుదల పొందుకుంటా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి యేసయ్య ద్రాక్ష రసములో, ఆయన చిందించినటువంటి రక్తములో మన వస్త్రాలు కడుక్కోవటానికి, అంటే ఉతుక్కోవటానికి వచ్చాము ఈ ఆదివారం. అందుకనే ఈ వాక్యము మట్ల ఆదివారం సందర్భంగా మన వాక్యము వింటున్నాం, నేర్చుకుంటాం, గ్రహిస్తే ఈ విధంగా కృప పొందుకుంటున్నాం.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ద్రాక్షావల్లి అంటున్నావు, ఉత్తమమైన ద్రాక్షావల్లి అంటున్నావు, గాడిద అంటున్నావు, గాడిద పిల్ల అంటున్నావు, ద్రాక్షరసం అంటున్నావు, ద్రాక్ష రక్తం అంటున్నావు. ఏం సమయం అవుతలేదు. మొత్తం ఎంటికలు పట్టుకొని పీక్కునే అర్థమవుతలేదు. కసంటి అర్థపడతలేని పాస్టర్గా మాకు దాపరించిన అనిపిస్తుంది కదా, అనిపిస్తలేదా? అనిపిస్తుంది కదా, అనిపిస్తలేదు. కాబట్టి నీ ధన్యుడి. హల్లెలూయా. అనిపిస్తే నీ అన్యుని అయిపోతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద్రాక్షావల్లి అంటే యేసయ్య, యేసు ప్రభు. ఉత్తమమైన అంటే ఇక ఆయన కంటే ఇక వేరెవరు ఉత్తముడు? ఎవరు? ద్రాక్షావల్లే అంటే యేసయ్యనే. మరి అక్కడ గాడిద కట్టిందన్న గాడిద, ఎస్, గాడిద పిల్ల. ఇప్పుడు వినండి. హల్లెలూయా. జకర్యా ప్రవచించాడన్నమాట. జకర్యా 9వ అధ్యాయము 9వ వచనం. ఓ సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసించుడి. ఎందుకు? నీ రాజు గాడిద మీద, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు వస్తున్నాడు అయ్యా? నిన్ను విమోచుటకు, నిన్ను ఉద్ధరించుటకు, నిన్ను కాపాడుటకు, నీకు జయము కలిగే జీవితం ఇవ్వటకు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చదవండి. జకర్యా మలాకి ముందు, హగ్గై తర్వాత సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడను. నీతిపరుడు, నీకు నీతి ఇవ్వటానికి రక్షణ గలవాడు, రక్షకుడు. దీనుడనే అంటే తగ్గింపు కలిగి గాడిదను, గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు? నిన్ను నీతిమంతులు చేయటానికి. ఎందుకు? నిన్ను పాప శాపములో, ఈ లోక మరణము నుండి విడిపించుటకు. నీకు మరణము దాపరించింది. శరీర ప్రకారం బ్రతుకుతున్నావు, ఆత్మ డెడ్ అయిపోయింది. ఈ లోకంలో ఉన్నవారు యేసయ్య నమ్ముకుంటేనే ఆత్మ రక్షింపబడుతుంది. అందుకోసమే నశించే ఆత్మను వెతికి రక్షితకైన మానవుడిగా అవతరించాడు. అది యేసయ్యని ఇప్పుడు నువ్వు ద్వేషిస్తున్నావు, రేపు ఘోరంగా అవస్థ పడతావు, ఘోరంగా బాధపడతావు, ఘోరంగా నరకయాతన అనుభవించగలుగుతావు. యేసయ్య వచ్చింది తన మతాన్ని స్థాపించడానికి కాదు, తన రాజ్యాన్ని స్థాపించడం కోసం రాదు. మనుషుల రాజ్యంలాగా నా రాజ్యం కాదు, భూ సంబంధమైన భూరాజులు స్థాపించిన రాజ్యం కాదు, ఈ లోక రాజ్యం వంటిది కాదు నా రాజ్యం. నా రాజ్యం నీతి కలిగిన రాజ్యం, నా రాజ్యం పరిశుద్ధమైన రాజ్యం, నా రాజ్యము సత్య సంబంధమైన రాజ్యం. అది ఇక్కడ కాదు, పరలోకానికి తీసుకుపోయే రాజ్యం. ఈడ కూడా అన్ని రాజ్యాలు పడిపోతాయి. నీతి లేని రాజ్యాలు, సాక్ష్యం లేని రాజ్యాలు, పరిశుద్ధ లేని రాజ్యాలు, సత్యం నిలబడలేని రాజ్యాలన్నీ మనుషులు కల్పించిన సిద్ధాంతంలో ఎవరు కూడా పరిపూర్ణంగా, నీతిగా, పరిశుద్ధంగా, సత్యవంత సంబంధులుగా, దైవిక సంబంధులుగా ఉండరు. నాశనంలో పోయే అటువంటి అన్నీ పడిపోతాయి. కొంచెం ఎలిగి మళ్ళీ ఎంత వెలుగుతే అంత మసక బారిపోతుంది, మళ్ళీ చీకటి మయంగా అయిపోతుంది, పడిపోతాయి. ఒక దైవరాజ్యము రాబోతుంది. అదే 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద మనుషులకు చూపెట్టబోతున్నాడు. అందుకోసం పాడుతున్నాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా. అప్పుడు తెలుసుకుని లాభం ఏముందండి? ఇప్పుడు తెలుసుకొని గాడిదిగా నా స్థితి ఉందని ఆయనతో కట్టుకుంటే, ఆయనతో అనుబంధం కలిగి ఉంటే నువ్వు విమోచింపబడతావు. నిన్ను తీసుకుపోవటానికే, నిన్ను తన రాజ్యంలో స్థిరపరచుకోవటానికి, నిన్ను నీతిమంతులు చేయటకే, నిన్ను రక్షించటకే, ఆయన రాజ్యములు నిలబెట్టుటకే ఆయన రాబోతున్నాడు. అంటే ఇప్పటి నువ్వు సిద్ధపడితే నువ్వు సెలెక్ట్ అవుతావు, నువ్వు
రాజ్య సంబంధిగా స్థిరపరచబడతావు. అందుకోసమే నీకు జయము కలగాలి ఈ లోకములో అని ఈరోజు మట్ల ఆదివారంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అది ఆ మట్ల ఆదివారం ఉన్నటువంటి ఉద్దేశం. ఎవరికైనా పండుగ అందరూ వాళ్ళు కూడా శ్రీరామనవమి సందర్భంగా రాముడి శోభాయ యాత్ర చేశారు. వాళ్ళకేదో రామరాజ్యం రావటానికి వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ సిద్ధాంతం అది. మనల్ని విమోచించిన యేసయ్య ఎందుకు విమోచించాడంటే ఎవరైతే గాడిదలాగా ఒప్పుకుంటున్నారో వారి యొక్క జీవితం నిజంగా నీ పాపశాపం నా జీవితం గాడిదలా ఉంది, నేను నిరాకరింపబడిన వాడిని, నేను ద్వేషింపబడిన వాడిని, నేను దేవునికి శత్రువుగా, నీతి లేదు నాలో, మంచితనం లేదు నాలో, అంతా దోషపరితమైన జీవితం అని నీ జీవితం నువ్వు ఒప్పుకొని యేసయ్య కావాలి, ఆయన నమ్ముకుంటేనే నేను నీతిమంతుడు అవుతాను, లేకపోతే దుర్నీతిలో దుర్గంధంలో ఉంటాను, ఇంకా పెట్టకుప్పల మీద ఇంకా బొడుదల పొంగులాడే ఆ హీనస్థితే నా జీవితం. కాబట్టి నేను గాడిదలా ఉన్న నా జీవితం యేసయ్య కావాలంటే నీ మీదకి వచ్చి నేను విమోచిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం గాడిద మీదకి ఎక్కాడు. నీ జీవితము నీలో వచ్చి నీ మీదకి వచ్చి నేను ఆయన పరిపాలించాలి, ఆ పరమ యెరూషలేము తీసుకుపోవటానికి. భూ సంబంధమైన రాజ్యాలను కూలబోతున్నాయండి. రాజ్యాలు చూసాం. అలాగనే మత ఛాందస్తంతో, మత ఉన్మాదంతో, మత గురువులు కూడా రాజ్యాలు వెళ్ళారు ప్రభులుగా. ఇదిగో ఇరాను మత గురువులతోనే, అలాగనే రోమన్ క్యాథలిక్, ఎవరైనా క్రైస్తవులు, ఏ మత గురువులైనా రాజ్య సంబంధమైన మనసు వచ్చినప్పుడు నీతి లేకుండా, సత్యం లేకుండా, పరిశుద్ధత లేకుండా, మానవత్వాన్ని ప్రేమించకుండా నీ మతం కోసం కొన్ని ద్వేషించడము, వాళ్ళని నాశనం చేయడము, చూడు అది సాతానుతో వచ్చిన రాజ్యాలు కానీ దేవుడి వచ్చిన రాజ్యాలు కావు. మరి క్రీస్తు నిజమైన దేవుడు అన్న, అవును నిజమైన దేవుడు ప్రభువు, నేను విమోచకుడు కాబట్టి 10 మందికి స్వార్థ చెప్తున్నా. రక్షణ లేని అంటే స్వార్థ నమ్మలేని వారికి ఏమి వానితో దెబ్బలాడడం ఉండదు, హింసించడం జరగదు, వానికి ఇబ్బంది పెట్టడు. ఖాళీ నీకు చెప్పడం హెచ్చరిక, ఆయన నమ్ముకుంటేనే పరలోక రాజ్యం, నమ్మకపోతే నరకం. ఎందుకంటే సాతాను వివిధ రూపాల్లో నేనే దేవుడుగా, నేనే గొప్ప మతంగా భ్రమించే విధంగా మనుషులను ఆకట్టుకుని నాశనంలో నడిపిస్తున్న ఆ నిజ దేవుని వైపున రాకుండా అని వాళ్లకు యేసయ్య నమ్మకపోతే నరకం పోతే, నమ్మితే స్వర్గప్రాప్తి అని చెప్తే దానికి కూడా వీళ్ళకు అపహాస్యాలు, వ్యతిరేకం. అప్పుడు నీది గొప్పదో నాది గొప్పదని బయటపడుతుంది. కాలమే నిరూపణ జరుగుతుంది అన్నమాట. అందుకోసమే దేవుని బిడ్డలారా, క్రైస్తవుల మతాన్ని చూసి, అంటే మతాన్నిలో ఉంటే మీకు కూడా అదే మరణ హోమం. ధనం పెరిగితే క్రైస్తత్వంలో మస్తుందని కాదు, ధనం పెరిగినా గుణం పెరగాలి కదా. ధనం పెరిగితే లాభం ఉంది, గుణం పోతుంది, సాతాను గుణం అవుతుంది. చదువు పెరిగితే సంస్కారం పెరుగుతలేదు. సంస్కారం పెరుగుతుందా, విలువలు పెరుగుతున్నాయండి. గర్వంగా, అహంకారంగా, మూర్ఖంగా తయారవుతున్నాడు మనిషి, ఉన్మాదంగా తయారవుతున్నాడు. వానికి కూడా క్షేమం లేదు. మన చదువు తగిన ఉద్యోగము, వ్యాపారం చేసుకున్నా మనకి నైతిక విలువ లేదు, సంస్కారం లేకుండా జీవిస్తున్నాడు, సంస్కార హీనుడిగా జీవిస్తున్నాడు. చదువు ఎందుకు లాభం? బట్టలు పిండోడు లాభం అంటారు. చదువు రానివాడు అంటే చదువుకు నీకంటే ఇంకా బట్టలు పిండేవాడు నయమని చెప్తారు కదా. ఎందుకంటే ఏ రంగు నుంచి ఎన్ని జతలు, ఎన్ని బట్టలు, ఒక ఇంటి నుంచి ఊరంతా బట్టలు అంటే తెలివి ఉండాలి కదా. పలాని వాళ్ళ బట్టలు, పలాని వాళ్ళ ఈ సైజు, ఇవన్నీతో ఆయనకున్నటువంటి పరిజ్ఞానానికి నీ చదువు ఏం లాభం? సంస్కారం ఇవ్వండి. 4 పైసలు సంపాదించడానికి ఉపయోగపడుతుంది, కానీ నీ మూర్ఖత్వం కదా. ఆ పైసలు కూడా, ఆ డబ్బు కూడా దుష్ట స్వభావంతో తావుడుకు, తిరుగుళ్లకు, జలసాలకు, అబ్బాయిల సోకు, వ్యభిచారమకే కొంపలకు ఉంటుంది కదా. మన సంస్కారం వస్తున్నప్పుడు నీతికి నిలబెడుతుంది నీ డబ్బు, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ యొక్క సంపాదన గౌరవంగా నిలబెట్టేది ఉంటుందా? దేవుడే మళ్ళీ నీతిమంతుడిగా నిలబెట్టేది. నేను దుష్ట స్వభావం నుండి, దుష్ట గుణము నుండి, దుష్ట ప్రభావం నుండి కాపాడేది నేను రక్షించేది యేసయ్యనే.
ఇంకా నీకోసం ప్రాణం పెట్టుకో. అందుకోసమే దుష్టాన్ని తొలగించటం కోసము, మానవ జాతిలో ఉన్న పాప గుణమును, ఆ దుష్ట స్వభావాన్ని, ఆ వంకర స్వభావాన్ని, మూర్ఖ స్వభావాన్ని, ఆ దయ్యం స్వభావం తొలగించటానికి తనే సెలవులో బలియాగమయ్యాడు. అందుకోసమే ఎవరి మీద అయితే యేసయ్య ఉంటాడో వాడిని విమోచిస్తాడు. అందుకోసం ఈ గాడిదని ఏం చేశాడో విమోచించాడు. అది అందుకోసమే మట్ల ఆదివారి యొక్క ఉద్దేశము, సదుద్దేశం ఇది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నీ మీద ఉండి నిన్ను ఊరేగింపజేస్తాడు విజయోత్సవంగా. నీకు జయం కలగాలి, నీ జీవితం, నీ బ్రతుకులో జయం కలగాలి. కాబట్టి నీ బట్టలు ఉతుక్కోమంటున్నావు. అంటే బట్టలు అంటే ఏంటిది చెప్పండి? మన జీవిత వైఖరి. ఎలా బట్టలు వేసుకొని రోజు రోజుకు మనం మైలపడుతున్న కొద్దీ, మనం ఎండలో పోయినా, లేకపోతే మట్టిలో పనిచేసినా, చేయకున్నా, లేకపోతే ఇంట్లో ఉన్నా, మనం ఏసీ కింద ఉన్నా, మనం ఫ్యాన్ల కింద ఉన్నా, చెమట పోసి మనకేం చేస్తే 24 గంటలు జిడ్డుగా అయిపోయి మనం స్నానం చేయక మానము, బట్టలు విండుకోక మనం ఎంత సెంట్లు కొట్టుకున్నా, ఎన్ని సెంట్లు కొట్టుకున్నా పోతుందండి. అదే నేను ఎన్ని సెంట్లు కొట్టుకున్నా, ఎందుకు నాకు ఈ వాసన అంటే, ఈ సువాసన అంటే నాకు ఇష్టమని 24 గంటల లోపల అదే బట్టలు వేసుకుంటాం. మళ్ళీ వేసుకోం. ఒక 2-3 గంటలు వేసుకుంటేనే అట్లా జస్ట్ అంత ఏమంతా నాకు, నేను అట్లా 2-3 గంటలు పోయి వచ్చినాను అని 2-3 రోజులు వేసుకునే విధంగా ఉన్నా కూడా ఇబ్బంది అవుతుంది నీకే, ఇక 10 మంది తర్వాత. కాబట్టి ఇప్పుడు ఏ రోజుకు ఆ రోజే మనం బట్టలు మార్చుకుంటాం, స్నానం చేసి బట్టలు పిండుకుంటాం. మరి ఆత్మీయ జీవితంలో మన స్వభావము పాడవుతుందన్నమాట. మనం భక్తి చేసినా మనకు అనుకూలమైన భక్తి, దేవునికి అనుకూలమైన భక్తి కదా. మనకు అనుకూలమైన రీతిగా దేవునికి అనుకూలం, కొంత దేవునికి అనుకూలం ఎక్కువ, మనం అనుకూలమే భక్తి చేస్తున్నాం. కొంచెం భక్తిహీనత అన్నీ వెలిసి ఏమైపోతుంది, మైలబడేస్తున్నాం. కాబట్టి మన జీవితం కడుక్కోమంటున్నాడు, మన స్వభావము సరి చేసుకోమంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఇట్లా చేసుకోకపోతే నేను గాడిదలని ఒప్పుకొని, నేను యేసయ్యకి అంటగట్టబడ్డానని లేక కట్టబడ్డానని నువ్వు అనుకున్నా, నీ స్వభావం సరి చేసుకునే విధంగా కడుక్కోకపోతే నీకు విమోచన లేదు. నీకేం లేదు? విమోచన లేదు. హల్లెలూయా. ఉందా లేదో చూద్దాం. నిర్గమకాండము ఇక అయిపోతుంది. నిర్గమకాండము 13వ అధ్యాయము 13వ వచనం. ప్రతి గాడిదను ప్రతి గాడిద తొలిపిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దాన్ని అట్లా విడిపించని ఎడల దానికి నాశనమే, దానికి మెడలు విడగదీయవలెను, దాన్ని చంపవలెను, దాని మెడను విరిచి చంపవలెను అని ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గాడిద, ఈ గాడిద విడుదల పొందటానికి ఎవరు ప్రతిష్ఠింపబడుతున్నారు? గొర్రె ఎవరు? గొర్రెపిల్ల ఎవరు? యేసయ్య. అది నీ మీదకి ఎందుకు వస్తున్నాడంటే నేను విమోచితాను, గొర్రెలాగా చనిపోతాను నీకు బదులుగా. ఇంతకు గాడిదని తెగ అప్పటి మనం అందరినీ గాడిదలాగా చేస్తున్నారు. గాడిద చేసావు అంటే, గాడిద అంటే బరువులు మోసేది, ఎట్టి చాకరీ చేసేది. మనం పని అని ఎట్టి చాకరీ చేస్తలేము. ఎంత పని చేసినా నిలుతుందండి? కడుపు నిలుతుందా? కుటుంబం నిలుతుందా? చేసిందంతా, కొంతమంది అంటారు చేసిందంతా పెంటలో పోతుంది. పదనమ్మా, మీరు ఎప్పటిస్తుందో పని చేస్తున్నారు మీ అన్నయ్య నువ్వు అంటే, వాళ్ళు ఏమంటారు అప్పుడు, చేసి మీరన్నా బిల్లింగ్లు కట్టుకుని, కానీ మా చేసి ఏ పెంటలో పోతుందో కానీ మాకు అప్పటికి ఇప్పటికి మాకు కష్టాలు తప్పలే. అప్పుడు గదే ఉడికేసిన తిండే, ఇప్పుడు కూడా ఉడికేసి అని పెద్దవాళ్ళు చెప్పగా నేను చాలాసార్లు విన్నా. ఎంటుకలు నిన్ను అన్నిసార్లు విన్నా. మీరు విన్నారా? ఎంత కష్టం చేసినా. మేము పిల్లలు లేనప్పుడు అట్లనే, పిల్లలు ఉన్నప్పుడు అట్లే. అయితే ఒకరి చేతికి చాపకుండా అయితే కష్టమో నిట్టూర్పులో, ఆ గంజి నీళ్ళలో, ఒక ముద్ద అన్నం మెతుకులో మొత్తం అందరం ఇంకొక దగ్గర పోకుండా అయితే ఉంటున్నాం. ఇటు సావలేక ఇటు మింగలేక అనే దురవస్థలు ఎక్కువ మంది ఉన్నారు.
హలో, నిద్రపోతే పంచిస్తాను అంటే మీకు ఎంత బాధ అవుతుంది? మరి నిద్రపోతే దేవుడికి ఎంత బాధ కావాలి? అది చెప్పిన కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను ఇప్పుడు జ్ఞానోదయం కలిగి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే దేవుని అడుగుతున్నాను. ఎందుకంటే డైరెక్ట్గా మేము అంటే బాధ అవుతుంది. పాస్టర్ ఇట్లా మాట్లాడతారా? మరి ఇట్లా మీరు ఇట్లా చేయొచ్చా? మేము చేస్తామనేది కాదు, కానీ పాస్టర్ ఇట్లా అన్నాడు అంటే నా ప్రయత్నము, దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత వీళ్ళ మేలుకుని వాక్యం వినాలి అంతే. మీకు జొప్పించేంతవరకు అది మీరు తీసుకుంటున్నారా, అనుభవించుకుంటున్నారా, అది మీ సమర్పణ. కానీ మీ స్పందన బట్టే, మీ కవలికలను బట్టే నేను హెచ్చరిక చేస్తాను తప్ప మీరు కొంతమంది ఇట్లనే ఉంటారు అంటే మీరు వినంది వినకుండా ఉండే దేవుడికి కాదు. అప్పుడప్పుడు కనబడుతుండో పాస్టర్కు ప్రార్థన చేయమన్నప్పుడు తెలిసిపోతుంది మీ భక్తి ఎంత ఉంటుందో. చేసిందల్లా చేసిందల్లా స్తోత్రం స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఇవే ఎక్కువ. అసలు ఎసరు పెట్టి కథ ఏదో ఒకటి తూతు మాత్రం తుమ్మకే ముద్ర అయిపోతుంది అంతే కదా. అప్పుడు తలగొట్టుకోవాలా? ఇన్ని వాక్యాలు విని ఇప్పుడు అంశం చెప్పినా కూడా ఎత్తలేరంటే ఎదుగుతున్న బిడ్డలను బట్టి సంతోషమా, సంబరమా, దుఃఖమా చెప్పండి. సురేంద్ర మీద చెప్పండి. ఇంత కష్టపడి వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివించి ఇన్నిసార్లు వీళ్ళు కొట్టక తిట్టక ఉంటే వీళ్ళు ఇట్లా అయిపోతున్నారని బాధ ఉంటుందా ఉండదా పిల్లల పట్ల? మరి నాకు ఉండదండి సంఘం పట్ల? ఇన్ని సంవత్సరాలు నీకేం బాధ పాస్టర్? ప్రార్థన అంటావు, గట్టిగా 2-3 మాటలు చెప్తావు, వినకపోతే గట్టిగా మనం బాధపరిచే విధంగా గట్టిగా మాట్లాడుతావు, గద్దిస్తావు, హెచ్చరిక చేస్తావు. తర్వాత దశం అయ్యకపోతే రూపుతావు. ఇదే కదా నీకు తెలిసింది కదా, ఇదేనా? నీకు అసలు నీకు దశంభాగం ఇవ్వటానికి కదా మేము పోతున్న పనికి తెలుసా? అది నీకు తెలుస్తలేదు. అసలు ఉపవాస ప్రార్థనలు ఎందుకు వస్తలేవు, ప్రార్థనలు కూడా సరిగా ఎందుకు వస్తలేవు అంటే మాకు కష్టపడి పాస్టర్కి ఇవ్వాలి. ఇంతకు దశంభాగం నాకు ఇస్తున్నారా, దేవుని రాజ్యం విస్తరించబడటానికి ఇస్తున్నారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము జగిత్యాల పోవటానికి ఎంత అయిందండి? ఒక 5-6 వేలు అయింది ప్రయాణం, పోవడం రావడం అక్కడ ఉండడం. ఎందుకు పోయినాం అంటే వేసవి సెలవులలో మంచిగా ఎంజాయ్ చేయటానికి వేరు, అదేనా? అవునా? మరి అక్కడ ఉండి ఎంజాయ్ చేయకుండా మళ్ళీ ఉపవాస ప్రార్థనని సంపదించుండు కదా. మళ్ళీ పొద్దున వదిలిపెట్టలేదు, సాయంత్రం వదిలిపెట్టలేదు కదా. మరి బుధవారము, శుక్రవారము ఉదయకాలం ప్రార్థన అక్కడ సంఘం బలపడటానికి, అక్కడ సంఘ బిడ్డలు విశ్వం చేస్తే వాళ్ళు బలం పొందుతారు. గాడిద అంటే గాడిద ఎలాగా దేవుడి గాడిదని ఎన్నుకున్నట్టే గాడిద ఎట్టి పనులు చేస్తుంది, బానిస పనులు చేస్తుంది. మనము పాపానికి బానిసలం, శరీర కార్యాలకు బానిసలం. ఈ శరీర కార్యాల నుండి, ఈ పాప బానిసత్వం నుండి, పాపం అంటే దేవుని మాట వినిపించుకునే విధంగానే ఉంటాం. చెప్పు, ఎంత చెప్తే చెప్పు, కానీ మనకేమనిపిస్తుందో, శరీరం ఏమి కోరికలు ఉంటే అట్లే నడుస్తాం. అది పాపము. దేవుని మాటలు వింటున్నావు చెలివాడేసుకుని, కానీ పాటిస్తలేం కదా. నువ్వు వినేది ఏం సంగారం? వినని వాడు గట్లనే శరీరం ఎలాగా ప్రేరేపణ కలుగుతుందో శరీర ఆలోచన అట్లా నడుస్తున్నాడు. నువ్వు విని ఇంకా వినని కంటే నువ్వు విని అట్లా నడుస్తున్నాడు, ఇంకా మూర్ఖత్వం కదా. కాబట్టి ఈ శరీరము సహకరించదు, దేవుని వాక్యం ఏకీభవించదా. కాబట్టి ఏం చేస్తుంది? శరీర కార్యాలు, శరీర ఆలోచనలు, శరీర ప్రేరేపణలు పాపానికి బానిస్తుంటే వాక్యానికి విరుద్ధంగా చేస్తుంది. దేవుని వాక్యం వినకపోవడం పాపం కదండి. ఇక అడ్డమైన పనులు చేపిస్తాం. అందుకోసం మనిషి ముందర ఒక తీరు ఉంటాం, ఒంటరికి ఒక తీరు ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళ మధ్యలో ఒక తీరు ఉంటాం, తెలవని వాళ్ళ కొత్త వాళ్ళ మీద పొదులు కొట్టి మనం ఎంతో గొప్పగా ఉన్నట్టుగా వాళ్ళకు వేషధారుగా చూపిస్తాం. డబుల్ మైండ్ స్టాండర్డ్గా ఉంటాం, వేషధారులం మనం. కాబట్టి ఈ పాప స్వభావము కలిగిన తత్వము, పాపం బానిసలుగా ఉన్న ఈ తత్వాన్ని గాడిద తత్వం అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? ఈ తత్వం నుంచి విడిపించుకోవటానికి నువ్వు గ్రహించాలి. నేను గాడిదని, ఎట్టి చాకిరి, అది ఎలాగ బానిసగా ఉపయోగపడుతుందో నేను కూడా శరీర కార్యాలకు నేను మాట వినకుండా
పాపము, దేవుని మాట వినని తత్వమే పాపానికి బానిసగా అవుతున్నాను కనుక నేను గాడిదలాగా అయిపోతున్నాను. ఈ పాపానికి బానిస, ఈ పాపానికి వచ్చే జీవితం ఏంటిది? నరకము, నిత్య నాశనమైన మరణము. శరీర మరణం అంటే శరీర మరణంతో ఆగిపోతే ఇంత గొడవ ఉండదు. శరీరము పోయిన తర్వాత అసలైన ఆత్మకు నరకం ఉందన్నమాట. అది చూసి భయపెట్టిస్తున్న చాలామంది మురుకులు, ఉన్మాదులు, అర్థం కాని వాళ్ళు, అర్థపర్థం జీవితంలో ఉన్నవారు ఇలా వాపోతున్నారు. మతంలో ఉండి, ఈ లోక శోకంలో ఉండి, ఈ లోక పద్ధతిలో ఉండి వాళ్ళకు మత్తులో ఉన్నారు. వాళ్ళకి ఏం అనిపడతలేదు. కులమనే, మతమనే, ఈ లోకమనే వారి యొక్క సిద్ధాంతంలో మత్తులో ఉన్నారనమాట. వాళ్ళకి ఏం అనిపడతలేదు. ఊరికనే దేవుడు లెక్కపత్రం లేకుండా ఊరికనే పుట్టించలే, లెక్కపత్రం లేకుండా ఊరికనే పరలోకం, స్వర్గం ఇవ్వడు. నువ్వు మతం తయారు చేసుకున్నంత మాత్రం ఇస్తాడా? దేవునికి ఒకటే ఉన్నది మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, పరిశుద్ధ మార్గం, యథార్థ మార్గం. నువ్వు 12 రకాలు ఏర్పరచుకుంటే అది నీ కర్మ, నీ దౌర్భాగ్య స్థితి. అది ఎవడో మత గురువు చేసిన ఆ కుతంత్రము నువ్వు బలి అయిపోయినావు. కాబట్టి మత గురువులు కాదు, దేవుడే గురువుగా మనకు లోకానికి శరీరాలుగా అవతరించి మనకు బోధించి 10 మందిని రక్షించుటకు ఏం చేసింది తెలుసా? మన స్థితిని చూపించుటకు గాడిద ఏర్పరచుకోండి. గాడిదలాగా మీరు ఉన్నారు. గాడిదను ఏ విధంగా నేను భారవాహనంగా నేను ఊరేగింపబడే విధంగా, యెరూషలేముకు పోయి జయజయలు పలకబడే విధంగా వస్తున్నా నీకు జయం కలుగునుగా కానీ నేను మహిమ పొందుకున్నానో, అట్లనే మీ జీవితంలో, మీ జీవిత యాత్రలో మీ జీవితం ఏర్పరచుకొని నన్ను మీ జీవితంలో ఆహ్వానించుకొని నా పాలనలో, నా నడిపింపులో మీరు ఊరేగింపబడే విధంగా నాకు మహిమ కావాలి. అప్పుడే పరమ యెరూషలేము మీరు విజయవంతంగా నడిపించబడతారు. చెప్పండి, హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకోసమే ఆ గొర్రెనే ద్రాక్షవల్లి గొర్రె, ఆ గొర్రె రక్తమే ద్రాక్ష రసం. అది ఆ గొర్రెనే ఆ గాడిదని విమోచిస్తుంది. ఆ ద్రాక్ష వల్లే, ఆ ద్రాక్ష రస రూపంలో అనగా ద్రాక్ష రక్తములో ఆ గాడిద మీద ఉన్న వస్త్రాలు పరిశుద్ధపరచబడితేనే ఆ గాడిదకి విలువ. అంటే స్వభావానికి సూచన అనమాట. వస్త్రం అంటే స్వభావానికి సూచన. సో మనిషి యొక్క, మతం యొక్క మంచితనం ఎప్పుడైనా మైలిపడిపోతే దేవుని మంచితనమే ఎప్పటికీ కడుక్కోవాలి. మన స్వభావాన్ని సరి చేసుకునే విధంగా, క్షమాపణ పొందుకునే విధంగా ఉండాలి. భక్తిని తొలగించుకుందాం. ఓకే, ఎదగాలి. హల్లెలూయా. ఎదగాలంటే మన మైల కడుక్కోవాలి, మన స్వభావము సరి చేసుకోవాలి, మన వైఖరి పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కంటిన్యూగా నీ మీద ఆయన నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు, నిన్ను పరిపాలిస్తాడు. ఆ పరలోకం చేరే వరకు నేను తోడుగా ఉంటాడు, నీ మీద ఉంటాడు. ఆయన నడిపించే మార్గంలో విజయవంతంగా నడిపించబడతా. విజయం వస్తుంది, జయం వస్తుంది. అప్పుడే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనం మనసు పెట్టి వినండి. కొంతమంది మనసు పెట్టారు కానీ మస్తు ఎదగాలి. నువ్వు ఎదుగుతున్నావు, అసలు నీకే లేదా. ఇంకోళ్ళ గురించి ప్రార్థన కాదు, ఫస్ట్ మనం ఎదుగుతూ ఇంకోళ్ళు కూడా ఇట్టి అనుగ్రహం పొందుకోవాలని ప్రార్థన చేస్తే ఫలితం ఉంటుంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై, అంటే దీన మనసు గలవాడై, దినుడై, గాడిదను భారవాహగా, భారవాహనం అంటే భారవాహనం అంటే గాడిదనే వాహనంగా చేసుకుని పశుపిల్లను, చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెలారా, సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా, అంటే సియోను కుమారి, యెరూషలేము కుమార్తెలారా వినండి, నీ రాజు వస్తున్నాడు నీ దగ్గరికి. గాడిద పిల్లని ఎక్కి నిన్ను కలుసుకోవటానికి వస్తున్నాడు. ఎందుకు? నేను నీతి మంత్రులు చేయటానికి, ఎందుకు నేను రక్షించటానికి, నేను విమోచించటానికి. హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
అవుని గాడిద పిల్ల అంటున్నారు. మరి గాడిద మీద ఎక్కకుండా, తల మీద ఎక్కకుండా పిల్ల మీద ఎక్కడం ఏంది? ఎంత దయలేదు పాస్టర్కి, సారీ ఏసయ్యకు. పిల్ల మీద కూర్చోవచ్చా? గాడిద పిల్ల మీద అర్థం లేదా మీకు మనసు? గాడిద మీద ఎక్కాలే కదా, గాడిద పిల్ల మీద ఎక్కడం ఏంది కదా? డౌట్ వినాలి. డౌటా? అదా నువ్వే లేపుతున్నావు డౌట్, అదే నువ్వే సాల్వ్ చేస్తావు. సైన్స్కో అట్లా గ్రహించాలి కదా, అలాగా గ్రహించాలి. అవును నువ్వు గాడిదే అన్నాడు ఫాస్ట్, చూసినావా? చూడంగానే మొత్తం మత్కరించింది, ఏదో చెప్పినట్టు చేసిండు కదా, అయిపోయింది. కానీ ఇంకా ప్రవచన వాక్యం యొక్క గూఢార్థం ఇంకా అలా మిగిలిపోయింది, ఆ సారం. హల్లెలూయా. గాడిద పిల్ల మనము నిర్గమకాండము 13వ అధ్యాయం 13లో కూడా ఉంది. గాడిద పిల్ల అంటే, పిల్ల అంటే జ్యేష్ఠత్వము. పిల్ల అంటే ఏంటిది? జ్యేష్ఠత్వం అంటే తొలిసూలి పిల్ల అన్నమాట. యేసయ్య గాడిద పిల్ల కోసం వచ్చింది. అంటే యేసయ్య సిలువలో బలియాగం అవుతున్నప్పుడు, శరీరధారిగా ఉన్నప్పుడు, సిలువలో యాత్ర ఉన్నప్పుడు యెరూషలేము కుమార్తెలు మీలాగానే ముక్కు చొల్లు అంత ఏడ్చుకుంటా రోమా సైన్యాన్ని శాపనాథులు పెట్టుకుని ఏడ్చిరు కదా, అయ్యో అమాయకుడైన కరుణామయుడిని, దయామయుడిని సిలువలో హింసించి తీసుకుపోతున్నారని. అప్పుడు ఏమన్నాడు? నా బిడ్డలారా నేనంటే మీకు ఎంత ప్రేమ అని ఆయన ఏడ్చిండా? ఏమన్నాడు మరి? నీ కోసము నీ పిల్లల కోసం. అది నీ కోసం అంటే గాడిద, నీ పిల్లల కోసం అంటే గాడిద పిల్ల. అంటే మీ బ్రతుకులను బాగు చేయటానికి నేను వచ్చాను. మీరు మీ పిల్లలు దయ్యం పాలు చేసుకునే విధంగా, నాశనం చేసుకునే విధంగా ఉంటున్నారు. అందుకోసమే ఆ నాశనకర్త, ఆ నాశన దుర్మార్గుని, ఆ పాలకుని, వారి గుణములను విడిపించటానికి, ఆ గుణం తీసేయటానికి, వారి పాలనను విడిపించటానికి మీకోసం, నీ పిల్లల కోసం వచ్చాను కనుక నీకోసం, నీ పిల్లల కోసం ఏడు అన్నాడు. అంటే గాడిద పిల్ల కోసమో యేసయ్య వచ్చిండు, ఎందుకంటే విమోచించడానికి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్ల అంటే తొలుసూలు అన్నమాట, అంటే జ్యేష్ఠత్వం. ఐగుప్తు దేశంలో జ్యేష్ఠత్వాన్ని విడిపించడానికి గొర్రె రక్తంను ఆశ్రయం చేయమని చెప్పలే. ఈ పస్కా బలి ఈ మధ్యలో యూదులు ఆచరించేటకు ఇదిగో అబీబ్ నెల అంటే నిసాన్ నెలలో 14వ తారీఖున అర్ధరాత్రులు చేస్తున్నారు కదా, అర్ధరాత్రులు చేస్తారు కదా పస్కా బలి ఆచరణ. అంటే జ్యేష్ఠత్వం, మీ ఇండ్లలో జ్యేష్ఠులు రక్షణ పొందాలంటే మీకు ఒక తొలుసులు గొర్రెను వధించాలి, మీ గుమ్మము ప్రోక్షించాలి, రక్త ప్రోక్షణ అని చెప్పబడ్డ విషయం మర్చిపోకూడదు. అప్పుడు సంహారక దూత పడకుండా, ఏ ఇంట్లో అయితే, ఏ ఇంటి ద్వార బంధువులో రక్తం కనవడం లేదో ఆ ఇంట్లో జ్యేష్ఠుని చంపేసి సంహారక దూత వచ్చి ఆ రాజకుమారుడు కావచ్చు, లేకపోతే సామాన్యుడు కుమారుడు కావచ్చు, అలాంటి పశువులు అన్ని జ్యేష్ఠ ఫలములో ఉన్న, మొదటి ఫలములో ఉన్న ఆ తొలుచూలు యొక్క సంతానంలో అందరూ చచ్చిపోయారు కదా. అదే సాదృశ్యం, అదే రీతిగా, అదే పోలికగా యేసయ్య గాడిద పిల్లను విమోచుటకు, ఆ తొలుచూలు పిల్లను విమోచుటకు ఆ తొలుచూలు పిల్ల మీద ఎక్కాడు. అది అర్థమైందా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యనే అంటున్నాడు, నా కాడి సులభమైనది. ఆయన భారం మోపటానికి కాదు, భారం విడిపించడానికి నీ మీదకి వచ్చింది. ఎందుకంటే ఆ గాడిద పిల్లని విమోచించాలి. లేకపోతే విమోచించకపోతే, దాని మీద ఎక్కకపోతే అది నాశనం అవుతుంది. దాన్ని మెడలు ఇది ఇరవబడి చంపబడాలి ధర్మశాస్త్ర ప్రకారం. కాబట్టి మనము చంపబడకుండా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, విమోచింపబడే విధంగా మనము పాప శాపం నుండి, ఈ యొక్క లోక దుష్టుని పరిపాలన నుండి, లోక దుష్టుని గుణము నుండి కాపాడబడుటకు ఇదిగో యేసయ్య మన మీదకి వచ్చి తన రక్తము చిందించుట కోసము ఈ మన జీవిత యాత్ర ద్వారా ఆయనకు జయము మహిమ పొందుటకు మనం నడిపిస్తున్నాడు. విజయయాత్రలో విజయోత్సవంలో. హల్లెలూయా. దేవుడు లేకపోతే గొప్ప వాళ్ళతోని, చదువుకున్న వాళ్ళని, బాగా అందంగా ఉన్న వాళ్ళని, పెద్ద కులవస్తులను, చాలా రాజాశ్రమంలో ఉన్నవాళ్ళు, రాజవంశంలో ఉన్నవాళ్ళు ఏర్పరచుకునే వాళ్ళు కదా. మనం తృణీకరింపబడిన కులం తక్కువ, గుణం తక్కువ, అసహ్యంగా ఉన్నవారు, ఏమాత్రమో చూపుకు, సరైన గుణంకి, చదువుకు, సంస్కారానికి అంత
గాడిద శ్రేష్ఠలుగా మనము నిరాకరింపబడిన మన జీవితాన్ని ఎందుకు దేవుడు దర్శిస్తాడండి? వాళ్ళు సిగ్గుపరచుటకు మనం ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను సిగ్గుపరచుటకు గాడిద ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే తన మహిమను ఆ గాడిద ద్వారా చూపించడానికి. నీ జీవితంలో అలాగా సమర్పణగా మీరుంటే మీకు విజయం వస్తుంది. కాబట్టి మనము మన జీవితాన్ని సరి చేసుకుంటేనే దేవుడు నిన్ను మహిమోన్నతగా విజయోత్సవంగా నీ ద్వారా దేవుడికి మహిమ కలిగే విధంగా నడిపిస్తాడు. ఆయన చెప్పినట్టుగా నీవు ఉండి ఆయన పరిపాలనలో, అయ్యా నువ్వు నా మీదకి రా, నాలోనికి వచ్చి నీకు పరమ యెరూషలేముకు తీసుకుపో, నన్ను పరలోకానికి తీసుకుపోయే విధంగా నన్ను సిద్ధపరచమయ్యా, నన్ను వదిలిపెట్టకయ్యా అని నువ్వు హృదయంలో ధ్వనించే విధంగా విశ్వాసం కలిగి సమర్పణ చేసుకుంటే నీతో ఉంటాడు. నీకు నీతి మొదలు చేయటానికి, నీతో ఉంటాడు నీకు రక్షించడానికి, నీతో ఉంటాడు నీకు విజయం ఇవ్వటానికి, నీతో ఉంటాడు శోభాయమానంగా బ్రతికించడానికి, గొప్పగా హెచ్చింపజేయటానికి. ఎందుకంటే నేను దీనుడవై తగ్గించుకుంటే హెచ్చించుతాడు. అందుకోసం దీనత్వంగా మన స్వభావాన్ని బట్టి, మన వైఖరిని బట్టి, మన బలహీనతను బట్టి, మనకున్న మూర్ఖత్వాన్ని బట్టి నువ్వు తగ్గించుకో, నువ్వు పశ్చాత్తపడు, నువ్వు హెచ్చిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దిండ్లరా, అందుకోసమే ద్రాక్షవల్లికి అంటగట్టావా అంటే ద్రాక్షవల్లి కట్టబడ్డావా గాడిదిగా, ఉత్తమమైన ద్రాక్షవల్లికి గాడిద పిల్లగా కట్టబడ్డావా? అయితే ఆ ద్రాక్ష రసముతో నీ వస్త్రాలను ఉతుక్కో. ఆ ద్రాక్ష రక్తములో మన వస్త్రంలో మన స్వభావంలో పడుకుందాం. బట్టలు అయితే పిండుకుందాం, బట్టలతో అంటే వస్త్రాలతో అంటే పిండుకుందాం, స్వభావం అయితే సరి చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమయం బాగపోతుంది, 12:20 అవుతుంది. అయ్యా బాబాయ్, ఇప్పుడు మీకు తెలిసిందా? మీరు నిమగ్నమై ఉన్నారు కదా, ఇంత టైం అయిందా? అప్పుడే అనుకున్నాను ఇంతసేపు అయింది, కానీ నిన్న మొన్నలాగా అనిపించలే కదా. తొందరనే 11:30 11 బాబు అనుకున్నారు కదా. చూసినా మీరు ఇట్లాగా మీరు ఆత్మ పరివశంతో నింపబడాలి. ఇట్లాగా మీరు నిమగ్నం కావాలి దేవుని వాక్యం మీద, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. అప్పుడు మీరు ధన్యులుగా అవుతారు. మీ జీవితంలో విజయం. హల్లెలూయా. దేవునికి శోభాయమానమైనటువంటి గొప్ప మరి ప్రభావము, గొప్పగా ఆనందము, గొప్పగా ఆశీర్వాదము, దేవుడు ఆనందకరమైన ఆశీర్వాదం మీకు అనుగ్రహించునుగాక. తల్లి వచ్చి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియా దినబిడ్డలారా, నీ మీదకి వచ్చి నీలోనికి వచ్చి నిన్ను ఊరేగింప చేయటకు ఈ లోకములో నిన్ను గొప్పగా నీ ప్రాంతంలో, నీ బలగములో, నీ కులములో, నీ మతములో నిన్ను గొప్పగా ఎదుగో ఓసన్నా జయము కలుగునుగా. కానీ గాడిద మీద భారావాహనము ఎక్కి ఏ విధంగా యేసయ్యను గొప్ప రాజుగా ఆయన్ను కొనియాడారో, మహిమపరిచారో. ఓసన్నా నీకు జయం కలుగునుగాక, దావీదు కుమారుడా నీకు జయం కలుగునుగాక. ఎదుగో దేవుని పేరిట వచ్చి స్థుతింపబడునుగాక. సర్వోన్నత స్థలములలో దేవునికి ఓసన్నా, దేవునికి మహిమ, దేవునికి జయమని ఏ విధంగా ఆ రాజాది రాజు యేసయ్య రాజుగా గొప్పగా మహిమపరిచే విధంగా, జయం పొందే విధంగా, జయము పలికే విధంగా, జయోత్సవంగా అందరూ ఓసన్నా ఎలా పలికారు. నీ జీవితంలో పలుకుటకు నీ స్వభావం, నీ వైఖరి దేనికోసం యేసయ్య వచ్చాడు, దేనికోసం నీ మీదకి వచ్చాడు? నేను విమోచించడానికి, నేను రక్షించడానికి, అనగా పాప శాపం నుండి. కనుక నీ స్వభావం ఎప్పటికప్పుడు అది పొరుగు ఊపుతుంది అన్నమాట. అంటే నువ్వు ఆదమర్చి భక్తిహీనతగా ఉంటే నీలో దుష్టత్వము కలిగి నువ్వు మైల పడిపోతావు. కాబట్టి ఆ మైలను పరిశుద్ధపరచడానికి, ఆ మైలను తొలగించి పరిశుద్ధపరచడానికి, నీ స్వభావం మార్చడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు దీనుడవై తగ్గింపుతో నీ జీవిత వైఖరిని ఒప్పుకుంటూ, యేసయ్యా నన్ను కడగవా, నన్ను పరిశుద్ధపరచవయ్యా, నన్ను విమోచించవని అడుగుతే దేవుడు అద్భుతంగా నమ్మదగిన దేవుడు సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోరుకుందాం ఎవరికి వారు. నమ్మికలుగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రం రాజురా. ఎదుగో ప్రభువా, ఈ మట్ల ఆదివారము సందర్భంగా, ఈ పామ్ సండే సందర్భంగా తండ్రి నీ వాక్యము ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనం, అది యూదుని గురించి చెప్పబడిన
అంత్య దినాల్లో ఉన్నటువంటి అయ్యా సంభవించేటువంటి ఆ సంగతులను మాకు తెలియజేసినకి వందనాలు. అవునయ్యా, యూదా గోత్రంలోనే ప్రభా యేసయ్య జన్మించాడయ్యా. అయ్యా ప్రభా, ఆయన జన్మించింది ప్రభా. ఎంతమంది అయితే ప్రభా స్తోత్రము తండ్రి అయ్యా గ్రహించారో, యేసయ్య నా కోసం జన్మించాడు, నా కోసము అని ఉద్ధరించటం, నేను విమోచటకు అని ఎవరైతే ప్రభా స్తోత్రం తను తెలుసుకొని యేసయ్య రక్షకుడుగా నాకు కావాలి, నీతిమంతుడిగా కావాలి నాకు, ఎందుకంటే ఆయన నీతి నాకు నీతిమంతుడిగా, ఆయన మాత్రం నీతిమంతుడు కనుక ఆయన మాత్రమే నన్ను నీతిమంతుడు చేస్తాడు. ఆయన రక్షకుడు కనుక నన్ను రక్షిస్తాడు. ఏ విషయంలో? ఇదిగో పాప శాప విషయంలో, ఇదిగో శరీర కార్యాల్లో, ఇదిగో శరీర తలంపులలో నేను పాపంలో శాపంలో పుచ్చాను, కానీ దాని అధికారం నుండి విడుదల పొందుకున్నాను, కానీ వాటి అలవాట్ల నుండి ఇంకా నన్ను పట్టి పీడిస్తూనే ఉంది. శరీరం ఉన్నన్ని రోజులు నేను పాపములో, అలాగనే వ్యతిరేకములో, దేవుని మాటకు వాక్య సారాంశంగా ఉన్న ఆలోచనకు వ్యతిరేకంగా ప్రభా కుడి ఎడమలకు పోయే అయ్యా జీవిత స్థితిలో ఆ స్థితిలో ఉన్నాను. కాబట్టి ఆ బలహీనమైనటువంటి జీవితంలో యేసయ్య నాలో ఉంటేనే, నాతో ఉంటేనే, నా మీదకి ఉంటేనే నేను విడుదల పొందుకుంటాను, నేను పరిశుద్ధపరచుకుంటాను, నేను పరిశుద్ధపరచబడతాను, నా వస్త్రములు కడగబడతాయి. ఎదుగో ఆయన రక్తం ద్వారా నేను పిండుకోగలుగుతాను, అనగా ఉతుకోగలుగుతాను. కనుక ప్రభువా నా జీవిత మైల అపవిత్రం నుండి విడిపించమయ్యా, నాలో ఉన్న మూర్ఖత్వం తొలగించమయ్యా అని ఎంతమంది అయితే ప్రభు ప్రార్థనకి ఏకీభవిస్తున్నారో వారందరూ విడుదల అనుగ్రహించి ఆనాడు యెరూషలేము వీధుల్లో ఏ విధంగా జయజయలు పలికే విధంగా ఊరేగింపుగా గాడిద మీద భారవాహనంగా గాడిద పిల్ల మీద ప్రభు నువ్వు కూర్చొని నువ్వు రాజుగా ఎలాగా ప్రభు ఆ యెరూషలేము గుమ్మములో ఆ యెరూషలేము దేవాలయంలో నడిపించావు, అలాగా ఆ యెరూషలేములో మమ్మల్ని నడిపించటకే ఈరోజు మాతో మాట్లాడవయ్యా. కనుక ప్రభు గాడిదలాగా ప్రభు ఇదిగో ఎట్టి చాకిరికి పాప శాపానికి ప్రభు బానిసగా అయ్యామయ్యా, దాని నుంచి విడుదల దయచేయము తండ్రి. పని భారమని ప్రభు నీ సన్నిధిలో గడపలేకపోతున్నాం, పాప శాపంలో ప్రభుత్వం ఇదిగో ప్రభు బానిసగా అయిపోయి తండ్రి, శరీర కార్యాలకు బానిస అయిపోయి పాప శాపం కొని తెచ్చుకుంటున్నామయ్యా. దాని అధికారం నుండి ప్రభు వాటి ఎదుగు ప్రభు పరిపాలన విడుదల పొందుకున్న మళ్ళీ మాకు తెలియకుండానే మళ్ళీ పాపం అనే ఆ కాడు కింద చిక్కుకునే ప్రమాదంలో ఉన్నామయ్యా. నీ సన్నిధిలో గడపకుండా, వాక్యం చదవకుండా, నీతో అనుబంధం లేకుండా, సువార్త నువ్వు చెప్పినట్టు సువార్తలో వెళ్ళకుండా తండ్రి మా ఈ భక్తి మాకు అనుకూలంగా చేసుకుంటూ కేవలము ఆస్తిపాస్తులకు ప్రభు అయ్యా భూమిజాలకు ప్రభు స్తోత్రం తండ్రి సుగభోలకే పరిమితిగా చేసుకుంటున్నాం. ఇది భయంకరమైన ఘోరమైనదయ్యా ప్రభా. అలాగా అయితే ప్రభా మా కోరుకున్నైతే మేము పతనం అయిపోతాం, నువ్వు కోరుకున్నట్టుగా మనం నడిపించబడతాం, మాకు విజయం ఉంటుందయ్యా, నిత్య జీవులు నడిపించబడతాం. అలాంటి శోభాయమైన జీవితం మాకు కావాలి, ఈ యాత్రలో మాకు జయము కలగాలి అని ఎంతమంది అయితే ప్రార్థనకు ఈ వాక్యానికి అనుగుణంగా ప్రార్థనకు ఏకీభవిస్తున్నారో, సేవకుడి ప్రార్థనకు తండ్రి వారందరిని విడుదల దయచేయమయ్యా. నీ రక్తం ద్వారా కడుగుమో తండ్రి, నీ బలియాగం ద్వారా విమోచించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అందరిలో నీవు ఉండి ప్రభు నీ మాటగా నీ పరిపాలన నడిపించమని, నీ యాత్రలో ప్రభు విజయం అనుగ్రహించమని అయ్యా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు గడిచిన వారంలో ఉన్న దోషమంతా పరిహరించమయ్యా, పరిశుద్ధపరచము, నీ రక్తం ద్వారా మమ్మల్ని పవిత్రులుగా చేయమని, అలాగా ప్రభుత్వం మాలో ఉండి అయ్యా ప్రభు తగ్గించుకునే ఆ దినత్వంగా ముందుకు సాగే ఆ యాత్రలో ఉంటే మేము హెచ్చబడతామని నీ వాక్యం సెలవిచ్చి ఉన్నాం. అందుకోసం నువ్వు దీనుడవై ప్రభు ఎవరైతే తగ్గించుకుంటారో వారిలో ఉంటేనే వారికి జయం ఉంటుంది, వారికి నీతి ఉంటుంది, నీతిమంతులుగా ఉంటారు, వారికి రక్షణ ఉంటుంది, వారి యాత్రలో గొప్పగా ప్రభు జయజయలు ప్రభు పలకబడే జీవితంలో నిలబడతారయ్యా. అలాంటి అనుగ్రహము మాకు అందరికీ ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన వినేందుకు వందనాలు. యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.